ఓకే మిత్రులు పెద్దలారా, ఈరోజు భారతదేశంలో ఏదైనా కమ్యూనిస్టు ఉద్యమం చర్చించాల్సిన విషయాల్లో అత్యంత ప్రధానమైన విషయం, తక్షణంగా మనం పరిష్కరించుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే భారతదేశం పెట్టుబడిదారీ దేశమా కాదా, ఉత్పత్తి విధానం ఏముంది అనేది. సో అంత ముఖ్యమైన విషయం మీద ఈ సెమినార్ ఆర్గనైజ్ చేసిన నూతన కెరటం కమ్యూనిస్ట్ కలెక్టివ్ గ్రూప్స్ కి న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ తరఫున హృదయపూర్వకంగా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. సో ఇది ఆ రకంగా చూసినప్పుడు ఇది ఈ రోజు మనకి అర్థం కాకపోవచ్చు, కానీ మా ఉద్దేశంలో ఈ చర్చ ఇనిషియేట్ చేయటం జరుగుతున్న ఈ చర్చ అనేది రాబోయే కాలంలో చాలా ముఖ్యమైన పరిణామం. ఈ చర్చని ఆర్గనైజ్ చేయటం, ఈ చర్చ యొక్క సారాంశం అనేది మా ఉద్దేశం. ముందుగా ఇప్పుడు పేపర్ ఇంగ్లీష్ లో తెలుగులో కూడా తయారైంది. ఆ రకంగా పేపర్ అందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది. ఈ పేపర్ టైటిల్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం, ఎందుకంటే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, మోడ్స్ ఆఫ్ డిసెప్షన్ అండ్ సెల్ఫ్ డిసెప్షన్. సో ఇక్కడ డిసెప్షన్, సెల్ఫ్ డిసెప్షన్ అంటే వంచన, మోసం ఎవరు చేస్తున్నారని కాదు. అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అని మనం జనరల్ గా అంటాం. సో ఆ రకంగా కనపడుతున్న వాస్తవాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవటం అనే అర్థంలో మాత్రమే దానికి సరైన తెలుగు పదాలు, దగ్గరగా ఉన్న తెలుగు పదాలు పెట్టాము. బట్ అపీరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ ఆ సెన్స్ లో మాత్రమే ఇది వాడామనేది కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అనుకున్నాం. మనం నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం జరిగిన సెషన్ దాకా, ఈ సెషన్స్ అన్నింటిలో కూడా భారతదేశంలో ఉన్న అంబానీ, అదానీ, టాటా ఎట్సెట్రా టాప్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు స్వతంత్ర పెట్టుబడిదారుల లేదంటే కాంప్రెడార్ ఆర్ బ్యూరోక్రటిక్ బూర్జువాజీనా అనే డిస్కషన్ నిన్నటి నుంచి ఈ రోజు దాకా చూస్తున్నాం. కానీ న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ గా మేము అభిప్రాయపడుతుంది వాళ్ళు కాదు, మనం చుట్టూతా చూస్తున్న ప్రతి గ్రామంలో ఈరోజు పెట్టుబడిదారులు ఉన్నారు, స్వతంత్ర పెట్టుబడిదారులు ఉన్నారు. అంబానీ, అదానీ, టాటా స్వతంత్ర పెట్టుబడిదారులా కాదా అనేది డిస్కషన్ కాదు. ఈరోజు ప్రతి గ్రామంలో భారతదేశంలో బీహార్తో సహా, వెనుకబడిన ఒరిస్సాతో సహా ప్రతి గ్రామంలో ఈరోజు పెట్టుబడిదారులు ఉన్నారు, స్వతంత్ర పెట్టుబడిదారులు ఉన్నారు అనేది మా అభిప్రాయం. సో పెట్టుబడిదారి అనగానే లెనిన్ చాలా రచనలో దాన్ని గ్రామీణ బూర్జువాజీ, గ్రామీణ పెట్టుబడిదారి వర్గం అని, రైతాంగ పెట్టుబడిదారి వర్గం అని, మార్క్స్ ఎంగెల్స్ క్యాపిటలిస్ట్ ఫార్మర్, క్యాపిటలిస్ట్ ల్యాండ్ లార్డ్, ఇట్లాంటి అనేక పదాలు వాళ్ళ గురించి వాడారు, గ్రామాల్లో ఎలా ఉంటారు అనేది. అయితే ఈ పేపర్ లో కూడా మేము ప్రస్తావించాము, దానికి సంబంధించిన ఆ పదాలు, ఆ చర్చ మన దగ్గరికి ఇంతవరకు విస్తృతంగా రాల. పెట్టుబడిదారి వ్యవసాయం, పెట్టుబడిదారి రైతు, పెట్టుబడిదారి భూస్వామి, ఇట్లాంటి పదాలు కూడా మనం చూడం. వాస్తవానికి మనం భూస్వామి అనేవి ఎక్కువగా వాడుతుంటాం, భూస్వామి అని. సో ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్, క్యాపిటలిస్ట్ ల్యాండ్ లార్డ్, ఈ రెండింటిని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చూద్దాం ఏమనిపిస్తుందో. అంటే మనం ఎంత దూరం ఉన్నాం డిస్కషన్ కి, వాస్తవంకి అని చెప్పడం కోసం ఇది. ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్ ని తెలుగులోకి మనం ట్రాన్స్లేషన్ చేయాల్సి వస్తే భూస్వామి అంటాం, అదే అనాలి, లేదంటే ఫ్యూడల్ భూస్వామి అనాలి. అంటే ఇంత కాంట్రడిక్షన్ ఎందుకు ఉంది అంటే అసలు ఆ పదాలే మనం ఇంతవరకు వాడలేదు. ఎందుకు వాడలేదంటే ఈ భూస్వామికి వ్యతిరేకంగా పెట్టుబడిదారి భూస్వామి ఒక అతను ఉంటాడు అనే చర్చ గాని, అనే అవగాహన గాని, అనే ప్రచారం గాని ఎక్కడ మనం చేయలేదు. కాబట్టి కనీసం ఆ పదాల దగ్గర నుంచే మనం చాలా తేడాగా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే లెనిన్ బహుశా అని ఉంటారు. సో ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవసాయం, లెనిన్ వాడిన పదాలు, పెట్టుబడిదారి వ్యవసాయం అనేది మన నరోద్నికులకి అసలు జీర్ణించుకోలేని అంశంగా ఉంది, అది అర్థం చేసుకోలేకపోతున్నారు. లెనిన్ కామెంట్. భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు స్రవంతులు దాదాపుగా వ్యవసాయ సమస్య మీద నరోద్నికులకి ఏమాత్రం తీసుకోకుండా నరోద్నికులుగానే ఉన్నారు అనేది మా అభిప్రాయం. అందుకనే లెనిన్ కూడా ఆ మాట ఆ రోజు అక్కడ ఉన్న నరోద్నికుల గురించి అన్నారు. దానికి వాస్తవంగా ప్రతిఫలంగానే ఈ రోజు మనం ఆ పదాలు కూడా, ఆ చర్చ కూడా లేదు. అది అవునా కాదా తర్వాత విషయం. పెట్టుబడిదారి వ్యవసాయం, పెట్టుబడిదారి రైతు, పెట్టుబడిదారి భూస్వామి చర్చ కూడా లేకపోవడం దాన్ని అది కరెక్టే అనే దానికి అదొక సంకేతం, తప్ప అనేది తర్వాత విషయం. అందుకే మార్క్స్ అన్నట్లు కనిపించేదే వాస్తవం అయితే సైన్స్ అవసరం లేదు. ఇఫ్ అపియరెన్సెస్ కోయిన్సైడ్ విత్ రియాలిటీ సైన్స్ వుడ్ బి సూపర్ఫ్లుయస్. కనిపించేది మనకు వాస్తవం అయితే అసలు సైన్స్ అవసరం లేదు. భూమి సూర్యుడు అటుకు పశ్చిమాన అస్తమిస్తాడని కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. సూర్యుడు ఎక్కడికి కదలడు. అట్లానే చాలా విషయాలు కనిపించేవి వాస్తవాలు కాదు. అయితే ఈ రోజు దురదృష్టకరం ఏంటంటే ఈ రోజు కనిపిస్తున్న వాస్తవాలను అర్థం చేసుకోవడంలో కూడా మనకు ప్రాబ్లం ఉంది. కనిపించనివి కాదు, కనిపిస్తున్న వాస్తవాలు, 75 ఏళ్లుగా ఉన్న వాస్తవాలను చూడటంలో కూడా మనం చాలా సమస్యల్లో ఉన్నాం. అందుకనే మార్క్స్ చెప్పినట్టు సైన్స్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మార్క్సిజం కూడా ఒక సైన్స్ అని మనం అనుకుంటే
మార్క్సిజం అనే సైన్స్ ఆధారంగా మనం పనిచేయాలి, మన కార్యాచరణ నిర్ణయించుకోవాలని అనుకుంటే ఆ రకంగా ఈ డిబేట్స్ లోకి వెళ్ళటం కూడా అంత అవసరం. ఆ మేరకు ఇది చాలా ఉపయోగపడే విషయం అనేది అనుకుంటున్నాను. అట్లనే ఈ పేపర్స్ రెండు వాస్తవానికి కొంత డీటెయిల్డ్ గానే పేపర్స్ రాయాల్సి వచ్చింది తర్వాత డిస్కషన్, తర్వాత చదువుకోవడం కోసం. సో న్యూ సోషలిస్ట్ ప్రాక్టీస్ గా మేము తయారు చేసిన ఈ పేపర్ ని మీరందరూ ఖచ్చితంగా చదవాలనేది ఒక ప్రత్యేక విజ్ఞప్తి. ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి, కానీ పేపర్ ని ఇక్కడ ప్రజెంట్ చేయడం ఏ రకంగానూ సాధ్యం కాదు. ఉన్న టైంలో నేను చాలా క్లుప్తంగానే ఈ విషయాలను మాట్లాడతాను, కానీ పేపర్ లో ఉన్న అంశాలని ఏమున్నాయి అనేది చెప్పాలనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇందాకే చెప్పినట్లు ఈ మొత్తం చర్చకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఇందాక మనం నూతన కార్యక్రమం చేసిన దాని ప్రాధాన్యత గురించి అనుకున్నాం. ఈ మొత్తం సారాంశాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజు వరకు కూడా భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమం తన శత్రువు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది. మనం ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అనేది తెల్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో 100 ఏళ్ల తర్వాత. సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ అన్నప్పుడు సామ్రాజ్యవాదులు భూస్వాములు అవుతారు, ఇక్కడ పెట్టుబడిదారులు అవరు. మోనోపలి క్యాపిటలిస్టులు లేదా జాతీయ పెట్టుబడిదారులు మాత్రమే అవుతారు, పెట్టుబడిదారు వర్గం కాదు. గ్రామాల్లో ఉండే ధనిక రైతులు, నేను ఇందాక ప్రతి గ్రామంలో ఈ రోజు పెట్టుబడిదారుడు ఉన్నాడు అన్నది, గ్రామాల్లో ఉన్న ధనిక రైతులందరూ పెట్టుబడిదారి రైతులే. లెనిన్ మాట, దానికి డెఫినేషన్ డిస్కషన్ అంతా పేపర్లో ఉంది, నేను కూడా కొంత మాట్లాడతాను. సో కాబట్టి గ్రామాల్లో ఉన్న ధనిక రైతులు పెట్టుబడిదారులు మన శత్రువులు కాదు, అత్యధిక కమ్యూనిస్టు శ్రమంతుల అవగాహన ప్రకారం. కానీ ఇది పెట్టుబడిదారి విధానం, ఇది సోషలిస్ట్ విప్లవం అనుకుంటే గ్రామాల్లో ఉండే ధనిక రైతుల దగ్గర నుంచి పెట్టుబడిదారి వర్గం మొత్తం మనకి శత్రువర్గం అవుతారు. అందుకని ఈ రోజు భారతదేశంలో శత్రువు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్నప్పుడు ఇది చారిత్రక పరిణామం. ఇందులో మనం గొప్ప గొప్ప త్యాగాలు అవి ఉండబట్టి ఈ రోజు ఎంతమంది ఇక్కడ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేయడం, ఇదంతా దానిలో కంటిన్యూషన్ లో భాగమే. కానీ అంత మౌలిక సమస్యనే మనం కలెక్టివ్ గా పరిష్కరించుకోలేకపోయాం. నేను అనేది ఎవరు తప్పు ఎవరు ఒప్పు కాదు, కలెక్టివ్ గా మన శత్రువు ఎవరో తెలుసుకోలేకపోయాం. శత్రువు ఎవరో తెలుసుకోలేని ఉద్యమం ఎక్కడ దాకా వెళ్ళిద్ది, ఎంత దూరం వెళ్ళగలదు, ఎలా పనిచేస్తుంది అనేది మనందరికీ స్పష్టంగా తెలిసిన విషయం. కాబట్టి దాని ప్రాధాన్యతని మొదట మేము మాట్లాడాం. ఆ తర్వాత అసలు ఏ దేశంలో అయినా, భారతదేశాన్ని పక్కన పెట్టి ఏ దేశంలో అయినా ఇది పెట్టుబడిదారీ విధానమా కాదా అనేది దేని ప్రాతిపదికన నిర్ణయిస్తాం? మార్క్సిజం ఒక సైన్స్ అని చెప్తున్నాం. మార్క్సిజమే చెప్పింది నిర్దిష్ట అంశాలని చూడాలి అని. అదే మార్క్సిజం కూడా మనకి నేర్పించింది. ఒక సిస్టమ్ అని అన్నప్పుడు దానికి ఒక సాధారణ లక్షణాలు ఏదైతే ఉంటాయో అవన్నీ చోట్ల అలానే పనిచేస్తాయి. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ అనేక మాటల్లో మనం చూసాం. క్యాపిటల్ ఈజ్ అ సోషల్ రిలేషన్, క్యాపిటల్ ఈజ్ నాట్ ఎ థింగ్. కాబట్టి ఆ రకమైన మెథడాలజీ ఏ దేశం అయినా, అది యూరోప్ అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, అమలాపురం అయినా పెట్టుబడిదారి విధానం ఉందా లేదా అనేది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తాం అనేది పేపర్లో మేము ఒక మార్క్సిజం ఆధారంగా ఏమనుకుంటాం అనేది వివరించాము. దాంట్లో భాగంగానే పెట్టుబడిదారి వ్యవసాయం అంటే ఏంటి అనేది కూడా కొంత వివరించాము. ఆ తర్వాత పార్ట్లో భారతదేశం ఎలా ఈరోజు పెట్టుబడిదారి దేశం అనేది ఆ తర్వాత పార్ట్లో పేపర్లో వివరించాం. ముఖ్యంగా భారత పెట్టుబడిదారి వర్గం ఎలా అభివృద్ధి అయింది, పారిశ్రామిక రంగంలో అది ఎలా ముందుకొచ్చింది, అట్లనే పెట్టుబడిదారి వ్యవసాయం ఎట్లా భారతదేశంలో ముందుకొచ్చింది అనే విషయాలు ఆ తర్వాత ప్రష్యన్ పార్ట్లో ఎట్లా వచ్చింది, ఈ వివరాలన్నీ పేపర్లో తర్వాత పార్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత పార్ట్లో పేపర్లో పెట్టుబడిదారీ విధానానికి సంబంధించిన చాలా మిస్అండర్స్టాండింగ్స్, మిస్కన్సెప్షన్స్ ఎట్లా ఉన్నాయి, మనం కనపడే వాస్తవాన్ని ఎందుకు చూడలేకపోతున్నాం అనే దానికి సంబంధించిన, ఎలా సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ కాదు, ఎందుకు కాంప్రడార్ బూర్జువాజీ కాదు, అట్లానే పెట్టుబడిదారీ వ్యవసాయం ఉంది కానీ దేశంలో కొన్ని ప్రాంతాలు, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి కొన్ని పార్ట్స్ లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా లేదు అనే వాదన ఉంది. అట్లానే చిన్న రైతులు వీళ్ళందరూ అప్పుల్లో కూరుకుపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి పెట్టుబడిదారీ విధానం కాదు అనే వాదన ఉంది. ఇందాక మనం చెప్పినట్టు కుల సమస్య, కుల రూపంలో దోపిడీ ఉంది కాబట్టి ఇది పెట్టుబడిదారీ విధానం కాదు అనే వాదన ఉంది. ఇట్లాంటి వాదనలన్నిటి గురించి కూడా చివరి భాగంలో మేము చర్చించాం. అట్లానే జాతుల సమస్య గురించి కూడా ఈ రోజు ఇక్కడ మాట్లాడే చాలా మంది కామ్రేడ్స్ లో అది ప్రత్యక్షంగా పరోక్షంగా అది రిఫ్లెక్ట్ అయింది. ఆ జాతుల సమస్య ఇంకా భారతదేశంలో సజీవం ఉంది, దాన్ని మనం పరిష్కరించుకుంటేనే ముందుకెళ్తామనే భావన కూడా ఉంది. దాన్ని కూడా మేము ఈ పేపర్లో ప్రజెంట్ చేసాం. ఇది ప్రధానమైన భాగాలు పేపర్లో ఉన్నది. చివరిగా సోషలిస్ట్ విప్లవం కోసమే మనం ఎందుకు పనిచేయాలనే భాగాన్ని కూడా చర్చించాం. ఇది పేపర్లో ఉన్న ప్రధానమైన భాగాలు. అందుకని దయచేసి ఆ పేపర్ని కొంత అధ్యయనం చేయిస్తే బాగుంటుంది అనేది మా వైపు నుంచి చేస్తున్న విజ్ఞప్తి. ఇందాక చెప్పినట్టు పేపర్లో ఇన్ని విస్తృతంగా చర్చించాము కాబట్టి ఇప్పుడు మనకి సమయం కూడా లేదు కాబట్టి ఉన్న అంశాలలో నేను ప్రధానంగా ఒక 4-5 విషయాల మీదే
కేంద్రీకరించి నా ప్రజెంటేషన్ ని చేయాలని అనుకుంటున్నాను. దాంట్లో మొదటి విషయం, నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం దాకా మాట్లాడిన కామ్రేడ్స్ మిత్రులు అందరూ కూడా, పెద్దలు మిత్రులు అందరూ కూడా ఒక కామన్ అంశం. సో కాంప్రడార్ బూర్జువాజీ అని ఒక కామ్రేడ్ అని అంటే దాన్నే బ్యూరోక్రటిక్ బూర్జువాజీ అని ఇంకొకళ్ళు అంటే సెమీ క్యాపిటలిస్ట్ ఉంది కానీ సెమీ ఫ్యూడల్ విజం ఇంకా ఉంది అనేది ఇంకో కామ్రేడ్ మాట్లాడితే, మొత్తంగా అందరూ మాట్లాడిన దాంట్లో ఒక ఉమ్మడి అంశం ఏంటి అంటే, సో భారత సమాజంలో కొంత మార్పు వచ్చింది, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మార్పు వచ్చింది, కానీ సామ్రాజ్యవాదం ప్రభావంలో ఉండటం వలన ఇది పెట్టుబడిదారీ దేశంగా అనలేము. అందుకని పాత సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ అనే దానికి డైరెక్ట్ గా మాట అనకపోయినా, పాత సిద్ధాంతం 60లో ఉన్న సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ సిద్ధాంతం కాకపోయినా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నియో కాలనీ అని కూడా చాలా స్పష్టంగా కొంతమంది కామ్రేడ్స్ మాట్లాడారు. మొత్తంగా ఈ రోజు పాలకవర్గం అనేది ఒక దళారీ పాలకవర్గంగా ఉంది అనేది ఒక ప్రధానమైన చర్చ వచ్చింది. చైనా గురించి కూడా చాలా చర్చ జరిగింది. చైనా గురించి ఎందుకు జరగాల్సి వచ్చింది అంత చర్చ? కామ్రేడ్ మురళీ గారు మాట్లాడుతున్నప్పుడు, అట్లానే మిగతా కామ్రేడ్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చర్చ జరిగింది. ఎందుకు చైనా గురించి జరగాల్సి వచ్చింది? ఈ కాంప్రడార్ దళారీ బూర్జువా వర్గం అనే పదము, దాని వివరణ, దాని అమలు ఇక్కడ చేయటం, దాన్ని ఆచరణలో తీసుకోవటం, ఇదంతా చైనా నుంచే మనం తీసుకున్నాం. సో చైనా నుంచి ఆ రోజు రష్యాకి చైనాకి జరుగుతున్న పోరాటంలో చైనా విప్లవ మార్గాన్ని తీసుకోవడం 100% కరెక్ట్ అని ఎన్ఎస్పీగా భావిస్తుంది. ఆ రకంగా ఎంఎల్ ఉద్యమం ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ చేసింది భారతదేశ కమ్యూనిస్ట్ ఉద్యమానికి, రివిజనిజాన్ని తగ్గొట్టుకుని ముందుకు రావడం. కానీ అదే సందర్భంలో చైనా నుంచి విప్లవ తత్వాన్ని తీసుకునే పనిలో భాగంగా చైనాలో ఉన్న సెమీ ఫ్యూడల్ సెమీ కాలనీ విధానాన్ని, అట్లానే చైనాలో ఉన్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధ విధానాన్ని, ఎటువంటి స్వతంత్ర అధ్యయనం ఆ రోజున్న భారతదేశ పరిస్థితులకి చేయకుండా దాన్ని కూడా మనం తీసుకోవడంతో చాలా పెద్ద నష్టం కూడా జరిగింది. అది ఇంకా వెనక్కి వెళ్ళడానికి కారణమైంది అనేది కూడా మా అవగాహన. కాబట్టి చైనా గురించిన చర్చ కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో నిన్న కూడా కొంత చర్చ జరిగినట్టు, ఇది మొదటి భాగంలో మాట్లాడుతూ, సో మావో ఎక్కడా కూడా మావో మొత్తం రైటింగ్స్ లో ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ క్లాస్, ఇండిపెండెంట్ ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ క్లాస్ కాంప్రడార్ గా ఉంటారు అని మావో ఎక్కడా చెప్పలా. సో ఇక్కడ ఇండిపెండెంట్ అంటే ఏంటి? అక్కడ ఆల్రెడీ సామ్రాజ్యవాదం ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎలా ఉంటారు? ఇక్కడ ఇండిపెండెంట్ అంటే రాజకీయ స్వతంత్రంగా, అంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిగా ఎదిగిన ఒక స్వతంత్ర పారిశ్రామిక వర్గం, వాళ్ళు దళారీ వర్గంగా ఉండే అవకాశం ఉందని మావో తన రచనలో ఎక్కడా చెప్పాల. 9 వాల్యూమ్స్ లో ఇప్పుడు కలెక్టెడ్ గా మనకు ఉన్నాయి, మొత్తం ఎక్కడా చెప్పాల. ఎందుకు ఇది ముఖ్యమైన విషయం అంటే, మావో చాలా రిపీటెడ్ గా ఆ రోజున్న పరిస్థితిని చూస్తూ, ఆ రోజు ఇంపీరియలిజానికి సేవ చేస్తున్న కాంప్రడార్ దళారీ బూర్జువా వర్గం ప్రధానంగా కమర్షియల్ బూర్జువాజీ, ఆ రోజు వ్యాపార రంగంలో, అట్లానే కామ్రేడ్ మురళి కోట్ చేసినట్టు స్టేట్ క్యాపిటలిజం లో ఉన్నారు అన్నారు. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఉంటారు? సామ్రాజ్యవాదుల తరఫున ఆ రోజు రాజ్యాన్ని నిర్వహించేది, రాజ్యాన్ని అక్కడ రోడ్లు వేయాలి, బ్యాంకు పెట్టాలి, పోస్ట్ ఆఫీస్ పెట్టాలి, ట్రేడ్ పోర్టులు నడపాలి, అట్లానే ఎలక్ట్రిసిటీ కావాలి, సామ్రాజ్యవాదులు కూడా కావాలి కదా. ఇవన్నీ సామ్రాజ్యవాదుల తరఫున చేసే పెట్టుబడిదారులు ఉంటారు. కానీ వాళ్ళని మనం స్వతంత్ర పెట్టుబడిదారులు అనలేము. సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం, సామ్రాజ్యవాదుల కోసం పనిచేస్తున్న పెట్టుబడిదారి వర్గం అది. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మావ మాట్లాడాడు. కాబట్టి ఎప్పటి వరకు అయితే వాళ్ళు వాణిజ్య పెట్టుబడిదారులుగా ఉంటారో, ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడిదారులుగా ఉంటారో, వాళ్ళు కాంప్రడారులుగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక స్వతంత్ర పెట్టుబడిదారి వర్గంగా ఉంటారో వాళ్ళకి సొంత మార్కెట్ కావాలి. ఆ వైరుధ్యం అక్కడే స్టార్ట్ అవుద్ది. సొంత మార్కెట్ కావాలనుకున్న పారిశ్రామిక పెట్టుబడిదారి వర్గం ఆ కాంప్రడార్ గా ఉండే అవకాశం లేదు, ఆ రోజున రేపు ఉండే అవకాశం లేదు. కాబట్టి అది ఆ స్పష్టతతోనే మావో అంత స్పష్టంగా కాంప్రడార్ బూర్జువాజీ కమర్షియల్ ఆర్ ఫైనాన్షియల్ రంగంలో ఉంటారు తప్ప ఇండస్ట్రియల్ క్లాస్ లో ఉండే అవకాశం లేదని చాలా పదే స్పష్టంగా మాట్లాడారు. అట్లానే నేషనల్ బూర్జువాజీ గురించి కూడా మాట్లాడారు మావో. నేషనల్ బూర్జువాజీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్వతంత్ర పెట్టుబడిదారి అభివృద్ధి అది. కానీ అది చిన్న సెక్షన్. ఆ రోజు చైనాలో బిగ్ బూర్జువాజీ మొత్తం కూడా కమర్షియల్ కాంప్రడార్ ఆర్ ఫైనాన్షియల్ రంగంలో ఉన్న బూర్జువాజీ. ఈ చిన్న పెట్టుబడిదారులు కూడా మావో 2 రకాలుగా డివైడ్ చేశారు. లెఫ్ట్ నేషనల్ బూర్జువాజీ, రైట్ నేషనల్ బూర్జువాజీ. రైట్ నేషనల్ బూర్జువాజీ అంతకంతకి కూడా ఆ రోజు కాంప్రడార్ బూర్జువాజీతో, ఇంపీరియలిజంతో ఎక్కువ సంబంధాలకు వెళ్లాలనేది అవగాహన. కానీ లెఫ్ట్ బూర్జువాజీ అవసరమైతే, లెఫ్ట్ నేషనల్ బూర్జువాజీ అవసరమైతే కార్మిక వర్గంతో దగ్గరికి వస్తారనేది కూడా మావో అవగాహన. కాబట్టి ఇది ఎందుకు ముఖ్యమైన చర్చ అంటే, కాంప్రడార్ అనే స్పానిష్ పదానికి అర్థమే ట్రేడింగ్ ఇంటర్మీడియటరీస్. సో ట్రేడింగ్ లో ఉంటూ మొత్తం ఆ రోజున్న ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్న
దళారుల్ని కాంప్రడార్ స్పానిష్ పదం నుంచి తీసుకున్నారు, దాన్నే మావో ఆ రకంగా మాట్లాడారు. ఆ తర్వాత వివరాలు వచ్చినాయి. కాబట్టి అది అంత ముఖ్యమైన విషయం కాబట్టి దాన్ని ఆ రోజు మావో చెప్పిన దాన్ని దాన్ని వాస్తవాన్ని లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అట్లానే 4 ఫ్యామిలీస్ ఆ రోజు చైనాలో ఉన్నాయి, 4 ఫ్యామిలీస్ డిస్కషన్ కూడా కమెంట్ మురళీ చేశారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. వాస్తవానికి దానికి సంబంధించి కూడా స్వయంగా మావోనే చాలా రైటింగ్స్ లో ఈ పేపర్ లో చాలా కొటేషన్స్ ఉన్నాయి మావో రైటింగ్స్ ని కూడా కోట్ చేస్తూ. సో మావో దగ్గర డ్యూరింగ్ దేర్ 20-year రూల్ ద 4 big families సియాంగ్, సుంగ్, కుంగ్ అండ్ చన్ హ్యావ్ piled up enormous fortunes valued at 10 to 12,000 million US dollars and monopolized the economic lifelines of the whole country. This monopoly capital combined with the state power has become state monopoly capitalism. This monopoly capitalism closely tied up with foreign imperialism, the domestic landlord class and the world type of rich peasant has become comprador, feudal, state monopoly capitalism. Adi Mao avagahana. Such is the economic base of Chiang Kai-shek's reactionary regime. The state monopoly capitalism oppresses not only the workers and peasants but also the urban petty bourgeoisie and it injures the middle bourgeoisie. The state monopoly capitalism reached the peak of its development during the War of Resistance and after the Japanese surrender. It has prepared ample material conditions for the new democratic revolution. This capital is popularly known in China as bureaucratic capital. This capitalist class known as the bureaucratic capitalist class is the big bourgeoisie of China. ఇదంతా మావో చెప్పిన మాటలు. చాలా స్పష్టంగా మావో ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది వివరించారు. ఆ పెద్ద ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఎయిదర్ ఇన్ కామర్స్, మేనేజరియల్ ఫంక్షన్స్ ఫర్ ద ఇంపీరియలిస్ట్ క్యాపిటల్ ఆర్ ఇన్ ఫైనాన్స్. ఎవరో కూడా ఇండస్ట్రియల్ ఆ 4 ఫ్యామిలీస్ మీద కూడా చాలా డీటెయిల్ మావో రచనలు కూడా ఉన్నాయి. కాబట్టి నన్ ఆఫ్ దమ్ హ్యాడ్ ఇండిపెండెంట్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఎందుకు ముఖ్యం అనేది ఇందాక మాట్లాడుకున్నాం. హోమ్ క్యాపిటల్ కావాలి కాబట్టి వాళ్ళు దళారులు ఉండే అవకాశం లేదు. కాబట్టి అట్లానే నేషనల్ బుర్జువాజీ గురించి కూడా మావో మాట్లాడిన దీంతో దీన్ని ముగిద్దాం. టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ ఇట్స్ అగ్రెషన్ ఇంపీరియలిజం క్రియేటెడ్ ద కాంప్రడార్ సిస్టమ్ అండ్ బ్యూరోక్రటిక్ క్యాపిటల్ ఇన్ చైనా. ఇంపీరియలిస్ట్ అగ్రెషన్ stimulated China's social economy, brought about changes in it and created the opposites of imperialism, the national industry and national bourgeoisie in China, and especially the Chinese proletariat working in enterprises run directly in the imperialist, those run by the bureaucratic capital and those run by the national bourgeoisie. ఈ రెండు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ టాస్క్ అందులో నుంచి అట్లనే కాస్ట్ అవే ఇల్యూజన్స్ 1947-49లో చేసిన రచనలు. కాబట్టి ఈ డిస్కషన్ మొత్తాన్ని సమరైజ్ చేస్తే ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ క్లాస్ కి హోమ్ మార్కెట్ కావాలి కాబట్టి అది ఎప్పుడు కాంప్రడార్ గా ఉండే అవకాశం లేదు. అందుకనే మావో పదే దాన్ని చెప్పారు. ఆ రోజు అది ఉంది అని చెప్పడం అంటే వాస్తవాలని సరిగా చూడకపోవటం లేదా మభ్య పెట్టడం ఇంకోటి అవుతుంది తప్ప మరేది కాదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చైనాని కొంతసేపు అక్కడతో ఆపేసి మనం మురళీ గారే చెప్పినట్టు మన వాస్తవాలు మన దగ్గర ఉన్న ఏంటి, మన చుట్టూతో ఉన్న పరిస్థితిని బట్టి మనం రావాలన్నారు. కాబట్టి నిజంగా చైనా డిబేట్ ఎందుకు అవసరమైంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు మన చుట్టూ ఏం జరుగుతున్నది, మన దగ్గర ఉన్న ఇంపీరియలిజం, మన దగ్గర ఉన్న అగ్రికల్చర్, మన దగ్గర ఉన్న మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నిన్న మావో వాస్తవానికి ఏ మావో సిద్ధాంతం కాంప్రడార్ బుర్జువాజీతో అయితే మనం ఇక్కడ పెట్టుబడిదారి వర్గాన్ని కాంప్రడార్ అని అంటున్నామో ఆ మావోనే భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గాన్ని ఆయన యాక్చువల్లీ నిన్న 1950s అని చెప్పాను, పేపర్ అప్పటికి దగ్గర లేదు. 1962లో మురళీ గారు చైనా వార్ సందర్భంలో మార్చుకున్నారు మావో స్టాండ్ అని చెప్పారు. కానీ మావో 1962లో జరిగిన సిపిసి సెంట్రల్ 8th సిపిసి సెంట్రల్ కమిటీలో 1966లో చేసిన మాట ఏంటి అంటే, మావో కాల్డ్ నెహ్రూ యాజ్ రియాక్షనరీ నేషనల్ బుర్జువాజీ. ఎట్లా ఏమన్నారు, వీ వాంట్ టు యునైట్ విత్ సో మెనీ పీపుల్, మేము చాలా మందితో కలవాలనుకుంటున్నాం, బట్ దే డు నాట్ ఇంక్లూడ్ ద రియాక్షనరీ నేషనల్ బుర్జువా లైక్ నెహ్రూ. సో నెహ్రూ లాంటి జాతీయ ప్రతీఘాత పెట్టుబడిదారులతో మేము కలవట్లేదు అని అన్నారు తప్ప కాంప్రడార్ అమల 1962లో మావో. కాబట్టి ఏ మావో నుంచి మనం అయితే అరువు తెచ్చుకున్నామో ఆ మావో అయినా నెహ్రూని కాంప్రడార్ కాదు, ఆయన స్వతంత్ర పెట్టుబడిదారుడు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడతో మనం చైనా దాన్ని మాట్లాడుకోవటం ఆపేసి ఆ చర్చలు అంత ముఖ్యం కాబట్టి భారతదేశానికి వద్దాం. భారతదేశంలో గత 75 సంవత్సరాల్లో పెట్టుబడిదారీ విధానం ఎట్లా అభివృద్ధి అయ్యింది అనేది పేపర్లో చాలా స్పష్టంగా మాట్లాడాము. సో ఆ పేపర్ లో ఉన్న అనేక విషయాలు మనం చూసుకున్నప్పుడు అందరూ గుర్తించినట్టు మొఘల్ కాలంలో అంతకు ముందు నుంచే భారతదేశంలో పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చినాయి. చాలా మంది మిత్రులకి తెలిసి ఉండొచ్చు,
1939లో నెహ్రూ ఆధ్వర్యంలో నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పడింది. 1939లో నెహ్రూ చైర్మన్షిప్, అంతకుముందు సుభాష్ చంద్రబోస్ కూడా అనుకున్నారు. వాళ్ళు భారతదేశంలో పెట్టుబడిదారీ విధానాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, భారతదేశంలో ప్రభుత్వ రంగం ఉండాలా వద్దా, లేకపోతే ఇట్లాంటి అనేక అంశాలని తర్వాత మనం 1944లో ఏదైతే టాటా బిర్లా ప్లాన్ లేదా బాంబే ప్లాన్ అని మనం పాపులర్ గా మాట్లాడుకుంటామో, ఆ టాటా బిర్లా ప్లాన్ కి సంబంధించిన బేసిక్ వర్క్ అంతా కూడా నెహ్రూనే 1939లో చేసి వాళ్ళకి ఇచ్చాడు. నెహ్రూ వాళ్ళ రిప్రజెంటేటివ్ కాబట్టి వాళ్ళ నేషనల్ ప్లానింగ్ కమిటీ రిపోర్ట్ లో కానీ టాటా బిర్లా ప్లాన్ లో కానీ భారతదేశ పెట్టుబడిదారులు స్వాతంత్రం రాకముందే భారతదేశంలో ఎట్లా పెట్టుబడిదారీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది చాలా ముందు చూపుతో, చాలా స్పష్టతతో వాళ్ళు ఆ రకంగా చేశారు. కాబట్టి దాని ఫలితంగానే మనం చూస్తున్నాం 75 నుంచి 75 ఏళ్లలో జరిగినది, 39లో అది కానీ, తర్వాత బాంబే ప్లాన్ కానీ, ఆ తర్వాత 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలు కూడా మనందరిలో ఉన్న ఎక్కువ తప్పుడు అవగాహన ఏంటంటే భారతదేశ పెట్టుబడిదారీ వర్గం తన బలహీనతలోంచి సామ్రాజ్యవాదుల దగ్గరికి వెళ్లే దేశాన్ని అప్పచెప్పల, తన బలంలో నుంచి, తన అవసరంలో నుంచి 91 తర్వాత డోర్లు తెరిచారు. 91 దాకా ఎందుకు మూసుకున్నారంటేనే దళారులు కాదని అర్థం, స్వతంత్రంగా ఉన్నారు అని. 91 దాకా గేట్లు ఎందుకు మూసారు? దళారులు కాదు కాబట్టి, స్వతంత్రులు కాబట్టి మూసారు. 91 తర్వాత తెరిచారు. ఎందుకు తెరిచారు? 91 తర్వాత ఎందుకు తెరిచారంటే, మనం ఫ్రీ ట్రేడ్ సంబంధించి మార్క్స్ ఎంగెల్స్ డిబేట్స్ మనం చూస్తే ఏ దేశంలో అయినా పెట్టుబడిదారీ వర్గం మొదట ప్రొటెక్షనిజాన్ని పాటిస్తుంది, అంటే గేట్లు మూసుకొని ఉంటుంది. ఎందుకు గేట్లు మూసుకొని ఉంటేనే లోపల ఉన్న పెట్టుబడిదారులు పెరుగుతారు. ఆ పెట్టుబడిదారులు పెరగాలంటే ఆ కాంపిటీషన్ ఎలా చేయకూడదు. సో పెట్టుబడిదారీ రాజ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకునేందుకు, ఆ పెట్టుబడిదారీ వర్గం డెవలప్ అవడం కోసం, డెవలప్ అవ్వాలి కాబట్టి గేట్లనే మూసుకుంటారు, అనివార్యమైన అత్యవసరమైన వాటిలో తప్ప. అందుకని అది ఏంగెల్స్ రైటింగ్స్ చదవచ్చు మనం. ప్రతి దేశంలో ఇదే జరిగింది అని మార్క్స్ రాశారు. మార్క్స్ రాసిన తర్వాత 40 ఏళ్ల తర్వాత ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యాన్ని మనం ఎలా చూడాలని మార్క్స్ ఎంగెల్స్ రాశారు. కాబట్టి అప్పటిదాకా మూసిన గేట్లు 91లో తెరిచారు. ఒక మొక్క పెరుగుతున్నప్పుడు మనం కంచె కడతాం, ఇనప కంచె కడతాం. ఆ మొక్క పెరిగిన తర్వాత ఆ కంచె దానికి అడ్డం అవుద్ది కాబట్టి ఆ కంచెను తీసేస్తాం. అట్లానే ఏ దేశంలో అయినా పెట్టుబడిదారు వర్గం పెరిగేటప్పుడు కంచెలు కట్టుకుంటది, పెరిగిన తర్వాత కంచెలు తీసి బయటపడేస్తుంది. లేకపోతే దాని ఊపిరాడదు, పెట్టుబడి ఎక్స్పాండ్ అవ్వడం కుదరదు. దాని అర్థం భారతదేశంలో పెట్టుబడిదారి వర్గం మొత్తం సమర్థించిందని కాదు. ఖచ్చితంగా పెట్టుబడిదారీ వర్గంలో కూడా అనేక ఉపవర్గాలు ఉంటాయి, అనేక స్టార్టర్స్ ఉంటాయి. సో కానీ అనివార్యంగా తర్వాత మిగతా పెట్టుబడిదారు వర్గం కూడా దాన్ని ఆమోదించింది, వాళ్ళ ప్రయోజనాల కోసం ఉంది. దాని ఫలితం కూడా మనం చూస్తున్నాం. 91 తర్వాత 2025కి భారతదేశ పెట్టుబడిదారు వర్గం ఎంతగా ఎక్స్పాండ్ అయింది, చిన్న పెట్టుబడిదారులతో సహా వాళ్ళందరికీ ప్రయోజనం నెరవేరింది. కాబట్టి 91లో జరిగింది భారత పెట్టుబడిదారు వర్గం తన బలంలో నుంచి, తన అవసరంలో నుంచి గేట్లు తెరిచింది తప్ప ఇంకోటి కాదు. అది మనం ఎకనామిక్ హిస్టరీని చూస్తే అర్థం కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను క్లుప్తంగానే మాట్లాడగలను, పేపర్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి కాబట్టి. భారత పెట్టుబడిదారు వర్గం స్వాతంత్రానికి ముందు, అందుకనే మనం మిగతా సందర్భాల్లో చెబుతాం, భారత పెట్టుబడిదారు వర్గం ఏమాత్రం తన బలం పెరుగుతుందో ఆ మేరకు స్వాతంత్ర పోరాటంలో దాని టోన్ అండ్ టెనర్ మొత్తం మారిపోయినాయి, వాళ్ళ డిమాండ్స్ అన్ని మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి? దళారులు అయితే సంపూర్ణ స్వాతంత్రం మొదట ఇవ్వలేదు కదా, విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు మొదట ఇవ్వలేదు కదా దళారులు అయితే. సో భారత పెట్టుబడిదారీ వర్గం ఏ మేరకు తన బలం పెరుగుతుందో ఆ మేరకు బ్రిటిష్ వాళ్ళతో తన ఫైటింగ్ ని పెంచింది, ఆ మేరకు సొంత మినహాయింపులు తెచ్చుకుంది, ఆ మేరకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగిన మాట వాస్తవం, రెవల్యూషనరీగా జరగలేదు. దానికి కారణం ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ బలహీనంగా ఉండటం, కాలనీస్ పరిస్థితి అయిపోవటం, ఆ వైరుధ్యాల్లోంచి అనివార్యంగా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ భారత పెట్టుబడిదారీ వర్గం పుట్టుక పెరుగుదలని 91లో జరిగిందాన్ని, 2025లో జరిగిందాన్ని మనం ఒక మార్క్సిస్ట్ పద్ధతిలో, నిన్న కూడా డైలెక్టికల్ మెటీరియలిజం గురించి చాలా జరిగింది, కానీ వాస్తవానికి హిస్టారికల్ మెటీరియలిజం గురించి కూడా చాలా ఎక్కువ మనం చర్చించాలి. చారిత్రక భౌతిక ఆధారంగా సమాజం ఎలా మారుతుంది, ఎందుకు మారిద్ది, ఎప్పుడు మారిద్ది, మనం అనుకుంటే మారిద్దా, మారాల్సిన పరిస్థితులు ఏంటి, మనం చాలా విపులంగానే మనందరికి తెలుసు. కానీ దాన్ని అప్లై చేసే దగ్గరే, చూసే దగ్గరే మనకున్న ప్రెజుడీస్ కావచ్చు, మనకున్న పాత భావనలు కావచ్చు, మన ఉనికే ప్రశ్నార్థకం అయింది అన్న అయోమయం కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు కానీ వాస్తవాన్ని చూడకుండా పోతే ఈ రోజు కాకపోతే రేపైనా అది నష్టం జరగక మానదు అని. కాబట్టి ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఈ రోజు భారతదేశ పెట్టుబడిదారు వర్గం, అది ఉక్రెయిన్ విషయంలో కానీ, అమెరికా, ఈ రోజు చైనాతో అంత భయంగా ఉంటే రష్యా చైనా పక్కన ఎందుకు చేరింది ఈరోజు భారత పాలక వర్గం? వాస్తవానికి నిన్న ఆయిల్ గురించి చర్చ జరిగింది. భారత పాలక వర్గం రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ఫస్ట్ రష్యా వాళ్ళు డాలర్స్ స్విఫ్ట్ మీద అమెరికా బ్యాన్ విధించింది. స్విఫ్ట్ శాంక్షన్స్ అంటాం, SWIFT బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లో స్విఫ్ట్ మీద బ్యాన్ విధిస్తే రష్యాకి మరి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి? స్విఫ్ట్ లో ఇవ్వడం కుదరదు, డాలర్లు తీసుకోరు, మరి ఎక్కడి నుంచి ఇవ్వాలి?
రూబుల్స్లో ఇవ్వాలి, లేదంటే యువాన్లలో ఇచ్చారు భారత పెట్టుబడిదారులు. చైనా దగ్గరికి వెళ్ళి యువాన్లు తెచ్చుకొని చైనా పెట్టుబడిదారుల దగ్గర నుంచి రష్యా పెట్టుబడిదారులకి యువాన్లు కూడా ఇచ్చారు రష్యా ఆయిల్ కొనుక్కోవడానికి. అది అంబానీ కోసం ప్రధానంగా. కాబట్టి చైనాతో ఏదో పెద్ద వైరుధ్యం ఉంది కాబట్టి మరి చైనాతో ఉంటే మరి చైనా రష్యాతో కలిసి ఎందుకు ఇప్పుడు ప్రతి విషయంలో స్టాండ్ తీసుకుంటుంది? ఈ రేపు మోడీ చైనా కూడా వెళ్ళబోతున్నాడు, నిన్న పుతిన్ వెళ్ళి కలిశారు. కాబట్టి భారత పెట్టుబడిదారి వర్గం తన బలంలో నుంచి మాన్యూవరింగ్, మురళీ గారు కూడా చెప్పారు, మాన్యూవరింగ్ చేస్తుందని. మాన్యూవరింగ్ ఎవరు చేయగలుగుతారు? దళారులు ఎక్కడైనా వెళ్ళి పెద్ద మార్కెట్ ఉంది, పెద్ద మార్కెట్ ఉంది, మాన్యూవరింగ్ చేయగలుగుతున్నారు, బాంబే ప్లాన్ నుంచి డెవలప్ అయ్యారు, అందుకనే స్వతంత్రులు. ఈ మార్పులన్నీ గుర్తిస్తూ దాని క్వాలిటేటివ్ విషయం ఏదైతే ఉందో కాబట్టి ఇది స్వతంత్ర పెట్టుబడిదారి వర్గం, దాన్ని గుర్తించడానికి మనం వెనక ముందు ఆడటం అనేది చాలా చాలా పెద్ద నష్టం మనకి, ఉద్యమానికి, దేశానికి, మార్చడానికి, అందరికీ నష్టం చేసే విషయం అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. చివరిగా ఈ పార్టీకి సంబంధించి సునీతి కుమార్ ఘోష్ గారి పుస్తకం గురించి కాబట్టి మురళీ గారు చాలా మాట్లాడారు. వాస్తవానికి తాకట్టులో భారతదేశాన్ని ఎలా మనం ఈరోజు మనం చూస్తామో, ఏ పెట్టుబడిదారీ దేశంలో అయినా ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ అప్పులు దొరుకుతాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ అప్పులు తీసుకున్నది అమెరికా, జపాను లాంటి పెట్టుబడిదారీ దేశాలు. ఆఫ్రికా ఇంకో కాదు. పెట్టుబడిదారీ విధానం యొక్క డైనమిక్స్ అది. మన మార్క్సిజంలో పదే పదే చెప్పారు, ఎవరికి ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకి అప్పులు వస్తాయి, ఎంత పెద్ద పెట్టుబడిదారు దేశం అయితే అంత అప్పులు తీసుకుంటుంది. కానీ మనం పాత అవగాహనలో నుంచి తప్పుగా నిర్ధారణలకు వచ్చినట్టే సునీతి కుమార్ ఘోష్ గారి పుస్తకంలో కూడా ఆ రకమైన ఇనాక్యురసీస్ చాలా ఉన్నాయి, తప్పుడు నిర్ధారణలు ఉన్నాయి, తప్పుడు మార్గాలు ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ కామ్రేడ్ సన్నీ, ఢిల్లీలో ఉంటారు కామ్రేడ్, ఆయన ఒక మంచి విమర్శ రాశారు. ఆల్రెడీ ఉంది, అది హిందీలో ఉంది. కావాల్సిన మిత్రులకి, న్యూ సోషలిస్ట్ ప్రాక్సిస్ మిత్రులు ఎవరిని అడిగినా దాని మీద ఉన్న సునీతి కుమార్ ఘోష్ పుస్తకం మీద ఉన్న హిందీ విమర్శని, దెర్ ఇస్ అ క్రిటిక్ ఆన్ సునీతి కుమార్ ఘోష్ బుక్ ఇన్ హిందీ. ప్రెసెంట్లీ ఇట్ ఈస్ అవైలబుల్. సూన్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. కాబట్టి అవన్నీ తప్పుడు మార్క్సిస్ట్ సైన్స్ కి, పొలిటికల్ ఎకానమీకి సంబంధం లేని నిర్ధారణలు ఉన్నాయి. టాటాకి ఆ రోజు చేశారంటే ఆ రోజున్న కంజంక్చర్ లో ఆ ప్రెజర్లోని టాటాలో వాడుకున్నారు, వాళ్ళకి ఉపయోగపడ్డారు, ఆ తర్వాత స్వతంత్రంగా కూడా అయ్యారు. సో చైనాలో ఎలా జరిగిందో ప్రపంచంలో ఎక్కడ అలా జరగాల్సిన అవసరం లేదు, మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు. కాబట్టి ఈ మొత్తం చర్చని సమ్మప్ చేస్తే మనం భారత సామ్రాజ్యవాదులు, ఎందుకు ఇది ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ ఉన్న చాలా మంది కామ్రేడ్స్ పాత పద్ధతుల్లో లాగా ఇది భూస్వామ్యమే, సెమీ ఫ్యూడల్ అంటలా. మార్పుని గుర్తించాం కాబట్టే అవును క్యాపిటలిస్ట్ రిలేషన్స్ ఉన్నాయి, అవును పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చినాయి, అవును మనకి మాన్యూరింగ్ పవర్ పెరిగింది, అన్ని మాట్లాడుతున్నాం. అన్ని మాట్లాడుతూ కాబట్టి ఇది నియో కాలనీ, కాబట్టి ఇది పెట్టుబడి సెమీ ఫ్యూడల్ పూర్తిగా పోలేదు, సగం పోయింది, కొంచెం పోయింది, న్యూస్ సెమీ ఫ్యూడల్ సిస్టమ్, నియో కాలనీ అన్నారండి. మీరు వినలేదు సార్, అన్నారు చాలా స్పష్టంగా నియో కాలనీ అని చెప్పారు పేపర్లో, మీరు వినలేదు. కాబట్టి ఈ నిర్ధారణకి వస్తున్నాం కాబట్టి. కానీ భారత పెట్టుబడిదారీ వర్గం పుట్టుక పరిణామాన్ని అర్థం చేసుకుంటే ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఈ పార్టీని. సో మన చుట్టూ చూసినప్పుడు మనం చాలా ఏమంటాం, ఆకు రౌడీలు అంటాం. వాళ్ళని మించిన పేట రౌడీలు ఉంటారు, పేట రౌడీల్ని మించిన ఇంకా పెద్ద రౌడీలు ఉంటారు, స్టేట్ రౌడీలు ఉంటారు. సో ఈ స్టేట్ రౌడీలు మించిన ఇంకా పెద్ద రౌడీలు ఉంటారు. సో ఎప్పుడైనా కింద రౌడీ పెద్ద రౌడీతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలనుకోడు, అవసరమైతే గొడవ పెట్టుకుంటాడు. పెద్ద రౌడీతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే ఆయనకి గొడవ రాదు. అప్పుడు ఆయనకి వచ్చే కాంట్రాక్టర్లు ఈయన కొన్ని ఇవ్వచ్చు, ఇద్దరు కలిసి ఇంకా ఏదో చేయొచ్చు. కాబట్టి ఆ పెద్ద రౌడీకి చిన్న రౌడీకి ఉండే సంబంధం ఏదైతే మనం రోజువారీ జీవితంలో చూస్తామో, భారత పెట్టుబడిదారీ వర్గానికి సామ్రాజ్యవాదానికి ఉన్న సంబంధం అదే. కానీ మనం ఏమనుకుంటున్నాం, సామ్రాజ్యవాదులతో ఈ రోజు కూడా కలిసి ఉన్నారు కాబట్టి, వాళ్ళకు కూడా మార్కెట్ ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళతో కాంట్రాక్టులు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది పెట్టుబడిదారీ విధానం కాదు అంటే, అసలు వాళ్ళతో అసలు ఎందుకు విడిపోవాలి? వాళ్ళు ఇద్దరు రౌడీలు అయినప్పుడు భారత పెట్టుబడిదారీ వర్గం అసలు ఎందుకు విడిపోవాలి? మన కోరిక అది. వాళ్ళందరూ విడిపోవాలి. ఎందుకు విడిపోతారు? పెట్టుబడిదారులు విడిపోరు. రౌడీలు ఎప్పుడు కలిసి ఉంటారు? పెట్టుబడిదారీ వర్గాలు ఎక్కడ ఉన్న ప్రపంచంలో వాళ్ళ మధ్య ఘర్షణలు ఉంటాయి, అది వేరే విషయం. ఘర్షణ వచ్చినప్పుడు భారతదేశ పెట్టుబడిదారీ వర్గం కూడా ఎల్లకాలం అటు చైనా వైపు ఇటు అమెరికా వైపు డాన్స్ అయ్యలేదు. రేపొద్దున ఇంకో పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది తొందరగా కూడా రావచ్చు, మనం ఊహించలేము. చైనా వైపు అమెరికా వైపు నిలబడాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ దాని అర్థం వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళు వాళ్ళని నిలవ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని నిలవ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా సామ్రాజ్యవాదం ఉంది. కాబట్టి కింద ఎంత పెట్టుబడిదారీ విధానం వచ్చినా పైన సామ్రాజ్యవాదం ఉంది కాబట్టి ఇది పెట్టుబడిదారీ దేశమే కాదు. కాబట్టి మనం న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ లోనే ఉందాం, కాబట్టి ధనిక రైతులతో కలిసి వెళ్దాం, కాబట్టి జాతీయ పెట్టుబడిదారులందరితో మనం కలిసి వెళ్దాం
అనుకుంటే చాలా నష్టం జరుగుద్ది. కాబట్టి ఆ పెట్టుబడిదారీ వర్గం దీన్ని అసలు పెట్టుబడిదారీ విధానాన్ని చూడటంలో కూడా సమస్య ఉంది. మనం తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం. పెట్టుబడిదారీ విధానం పోషించిన ఒక రెవల్యూషనరీ రోల్ని మార్క్సే మాట్లాడారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో. ఆ తర్వాత దానికి అది మోరీబండ్గా అయింది, 100 ఏళ్లలోనే పాడైపోయింది. ఈరోజు భారతదేశంలో మనం పెట్టుబడిదారీ విధానం డెవలప్ అయ్యేదాకా చూడక్కర్లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారీ విధానం అనుకున్నప్పుడు ప్రతి దేశంలో డెవలప్ అయిన తర్వాత అనుకోవాల్సిన అవగాహన తప్పు. కాబట్టి అట్లనే పెట్టుబడిదారీ విధానం అయినప్పుడు వాడికి ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడ పెడతాడు. మన దేశభక్తి మనం చూపిస్తున్నాం కాబట్టి కమ్యూనిస్టులకు ఉండకూడదు. అది మనకి తెలియకుండానే చాలా మంది దేశభక్తులు మునిగిపోతున్నాం. దేశ సమగ్రత, స్వావలంబన అని ఇవన్నీ తప్పుడు నినాదాలు కమ్యూనిస్టులకు సంబంధించి. ఈ రోజు క్యాపిటలిజం ఉందనుకుంటే, కాబట్టి మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడే పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడే వచ్చిన అదనపు పిలువనంతను ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు చేయాలండి? ఆయనకి ఎక్కడ ప్రాఫిట్? ఆస్ట్రేలియాలో వస్తే ఆస్ట్రేలియాలో చేస్తాడు, అమెరికాలో వస్తే అమెరికాలో చేస్తాడు, యూరోప్లో వస్తే యూరోప్లో చేస్తాడు. ఇండియాలో ఎందుకు చేయాలి? మనం అనుకుంటున్నాం కాబట్టి చేస్తాడా? చేయట్లేదు కాబట్టి అది పెట్టుబడిదారీ విధానం కాదంటావా? కాబట్టి మనం చూడటంలోనే, అర్థం చేసుకోవటంలోనే పాత డిబేట్స్ని, పాత చర్చలు ఇవన్నీ ఈ 2 రోజులుగా మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయం మార్క్స్, ఎంగిల్స్, లెనిన్ మా టైంలో చర్చ జరిగినవి. మనం ఆ డిబేట్స్ అన్నింటిలోకి వెళ్తే కామ్రేడ్స్ కూడా చాలా పుస్తకాలు కూడా సజెస్ట్ చేశారు. కాబట్టి సామ్రాజ్యవాదం ఉంది కాబట్టి ఇది పెట్టుబడిదారీ విధానం కాదు, నిజమే వ్యవసాయంలో మార్పులు వచ్చింది, నిజమే అన్నింటిలో వచ్చినాయి, కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అనే సిద్ధాంతం వాస్తవాలని దూరంగా మనం చూస్తున్నది అవుద్ది. భారత పెట్టుబడిదారీ వర్గం చాలా క్లియర్గా తన మాన్యూరింగ్ పవర్ని ఉపయోగించి ఎన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు చూస్తున్నారు. కోరస్ గురించి చెప్పారు. టాటా వాళ్ళు వెళ్ళి కోరస్ని కొన్నారు, నిజమే. ఎందుకంటే సామ్రాజ్యవాదులకు అది లాభం కాదు కాబట్టి టాటాకి ఇచ్చారని కామ్రేడ్ మురళీ గారు చెప్పారు. అంటే సామ్రాజ్యవాదులు అందరూ నిర్ణయించారా? అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అందరూ పెట్టుబడిదారులు ఇది మాకు లాభం కాదు కాబట్టి కోరస్ని తీసుకోలేదా? ఒక్కడంటే ఒక్కడు కూడా లేడా? అంటే అంత పనికి మాలిన టాటా వాళ్ళందరూ వద్దనుకున్న దాన్ని తీసుకోవడానికి. కాబట్టి మనం సామ్రాజ్యవాదులు అందరూ ఒక బ్లాక్, ఇండియన్ పెట్టుబడిదారులు ఒక బ్లాక్ కాబట్టి తీసుకోలేదు అన్న అవగాహనలోనే చాలా సీరియస్ సమస్య. మనం మన ప్రెజుడిస్లోంచి, మన అవగాహనలోంచి, ఉన్న విషయంలోంచి మార్క్సిజం ఆధారంగా వాస్తవాన్ని చూడటం కాకుండా మనం ఉన్న అభిప్రాయాలను ఎట్లా ఈ అన్ని మార్పులు జరిగినాయి కానీ సెమీఫ్యూడల్, అన్నీ ఉన్నాయి కానీ ఇది సామ్రాజ్యవాదుల గుప్పిట్లు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కాంపరటారే. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? వాస్తవానికి ఇస్తున్నామా, మనం ఈ పార్టీగా ఏర్పరచుకున్న అభిప్రాయాలకు ఇస్తున్నామా? అది మార్క్సిస్ట్ పద్ధతి కాదని మనమే చెప్తాం. మార్పు మాత్రమే శాశ్వతం అని మనమే చెప్తాం. కానీ మనం 60లోనే 70లోనే ఆగిపోతున్నాం. కాబట్టి మార్పుల్ని ఎలా అయితే గమనిస్తున్నామో మార్పులను ఆధారంగా మనం ఆచరణ మార్చుకోవడం కూడా ముఖ్యం అనేది చెప్తున్నాను. తర్వాత అతి ముఖ్యమైన విషయం మనకి సంబంధించింది భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం ఎలా ఉంది అనే దానికి సంబంధించి. సో భారతదేశంలో ఈరోజు పట్టణాల్లో, సిటీస్లో జరుగుతున్న ఉత్పత్తి విధానం, పెట్టుబడిదారీ విధానం, అభివృద్ధి ఇవన్నీ చూసినప్పుడు అక్కడెక్కడ చర్చ లేదు. మనకు వస్తున్న విషయం అంతా వ్యవసాయంలో పెట్టుబడిదారీ వ్యవసాయమా కాదా, పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చినాయా లేదా అనేది. సో ఈరోజు లెనిన్ మాటల్లో డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యాలో లెనిన్ చాలా క్లియర్గా పెట్టుబడిదారీ వ్యవసాయం గురించి మాట్లాడారు. అగ్రేరియన్ క్వశ్చన్ అనే రచనలో కౌట్స్కి, నన్ను కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్న రాని మిత్రుల కోసం చెప్తున్నాను, కౌట్స్కి చేసిన రచన లెనినే. లెనిన్ అయితే ద్రోహి అని చెప్పాడు కౌట్స్కిని, ఆ లెనినే క్యాపిటల్ వాల్యూమ్ తర్వాత అప్పటికనలేదు. అదే చెప్తున్నాను, నేను అదేనండి చెప్తుంది. కాబట్టి ద్రోహి అన్నాడు కాబట్టి కౌట్స్కి పుస్తకం చదవకపోవడం కాదు, అప్పటికి ద్రోహి అనకపోగా క్యాపిటల్ వాల్యూమ్ 3 తర్వాత వచ్చిన అతి గొప్ప రాజకీయ ఆర్థిక రచన ఏదైనా ఉందంటే ఇదే అని. ఆ 2 వాల్యూమ్స్ లో కౌట్స్కి పెట్టుబడిదారీ వ్యవసాయం అంటే ఈ రోజు మనం ఏదైతే కారణాలు చూపించి చిన్న రైతులు ఉన్నారు, ఉదాహరణకి ఒక ఉదాహరణ, చిన్న రైతులు భూమి కట్టుబడి ఉన్నారు, దోపిడీ గురవుతున్నారు, వాళ్ళకి మిగలగట్లేదు కాబట్టి ఇది పెట్టుబడిదారీ వ్యవసాయం విధానం కాదు అంటున్నాం. ఎగ్జాక్ట్ గా అదే నిదర్శనం పెట్టుబడిదారీ వ్యవసాయానికి కౌట్స్కి ప్రూవ్ చేశారు. పెద్ద రైతు, పెట్టుబడిదారీ భూస్వామి తన వ్యవసాయం చేయలేడు కాబట్టి కౌలుకి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే, అవసరమైతే తక్కువకైనా ఇస్తే ఆయన అక్కడే కట్టుబడి అయి ఉంటాడు, ఆయన పొలం చూసుకుంటాడు, ఆ మిగతాది దాంట్లో ఉంటాడు, దాన్ని కూడా చేసుకోగలుగుతాడు. కాబట్టి చిన్న రైతులను అలా ఉంచాలి, వాళ్ళు అలా నలిగిపోతారు. రాజ్యానికి కూడా దాన్ని ఉంచడం అవసరం. 2 రకాలుగా వాళ్ళందరూ పట్టణాలకు వస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో అన్ని సందర్భాల్లో ఉండదు. రెండోది ఆహార ధాన్యాలందరూ తయారు చేయాల్సింది ఎవరు? కార్మిక వర్గానికి చౌకగా తయారు చేయాలి. చౌకగా తయారు చేయకపోతే అక్కడి నుంచి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి చౌకగా తయారు చేసేలాగా చిన్న రైతాంగం ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా వివరంగా లెనిన్, కౌట్స్కి, వాస్తవానికి పేజెంట్ క్వశ్చన్ ఇన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ దాంట్లో ఏంగిల్స్ కూడా చాలా వివరంగా చర్చించారు. సో అవన్నీ చూసినప్పుడు ఈరోజు ముఖ్యంగా 3 క్రైటీరియా ఆధారంగా మనం పెట్టుబడిదారీ వ్యవసాయం అని నిర్ధారిస్తాం. ఒకటి, సరుకుల ఉత్పత్తి విధానం
భూస్వామ్య విధానంలో సొంతం కోసం రైతులు సొంతం కోసం లేదా భూస్వామ్య విలాసాల కోసం ఉత్పత్తి చేసేవాడు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క రైతు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చాలా నెగ్లిజిబుల్ ఇది తప్ప మార్కెట్ కోసమే ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కమోడిటీ ప్రొడక్షనే చేస్తున్నారు. రెండవది రైతాంగం అంతా ఒక వర్గంగా కాకుండా వర్గాలుగా విడిపోవడం. ఈరోజు మనం అందరం రైతాంగం అంతా రైతు అనే పదం పెట్టుబడిదారులు వాళ్ళ ప్రయోజనం కోసం ఒకటేగా వాడుతున్నారు, కానీ మనం కూడా వాడుతున్నాం. సో ధనిక రైతు వేరు. రైతు అనగానే ఒక మార్క్సిస్ట్ అడగాల్సిన ప్రశ్న, ఏ రైతు? ధనిక రైతా, మధ్యతరగతి రైతా, చిన్న రైతా, సన్నకారు రైతా? ఈ విషయం మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ అందరూ మాట్లాడింది. మనం రైతు 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 అంటూ పైన ఉన్న పెట్టుబడిదారి రైతులకి సేవ చేస్తున్నాం మనకి తెలియకుండా. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం అంతా కూడా పెట్టుబడిదారి రైతుల ఉద్యమం అనేది ఎన్ఎస్పి అభిప్రాయం. దానిలో కార్మిక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. మన సిద్ధాంతంలో తప్పుదోవలో వెళ్తే ఆచరణలో కూడా తప్పుదోవలో వెళ్ళిపోతాం ఖచ్చితంగా. కాబట్టి డిఫరెన్సియేషన్ ఆఫ్ పెజెంట్రీ ఈ రోజు క్రమంగా జరుగుతుంది, దేశం మొత్తం జరుగుతుంది, వర్గాలుగా విడిపోయింది ఈరోజు గ్రామం మొత్తం కూడా. అది రెండో నిదర్శనం. మూడోది రైతాంగం ఎక్కువగా శ్రామిక వర్గంగా మారటం. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే మొత్తంగా శ్రామిక వర్గం ఉంది. ఈవెన్ చిన్న సన్నకారు రైతులకి వాళ్ళకి వచ్చే ఆదాయంలో 65 to 80% వ్యవసాయం నుంచి రావట్లా. చిన్న సన్నకారు రైతులకి వేజ్ లేబర్ నుంచి వస్తుంది. ఇది ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి, మనం వాస్తవం చూసినా కూడా ఉంది. కాబట్టి ఈరోజు శ్రామిక వర్గం, అర్ధ శ్రామిక వర్గం అనేది దేశంలో చాలా విస్తారంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ లెనిన్ ప్రధానంగా చెప్పిన ఈ 3-4 నిదర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్లై చేసి చూస్తే ఈరోజు భారతదేశంలో ఏమాత్రం డౌట్ లేకుండా దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్నది కూడా పెట్టుబడిదారి వ్యవసాయం అనేది మనకి క్లియర్ గా కొన్ని స్టాటిస్టిక్స్ ఈ పేపర్ ఎక్కువ మంది చదువుతారని అనుకుంటున్నాను. 1950లో దేశంలో మార్కెట్ కోసం ఉత్పత్తి అయిన వ్యవసాయ ఉత్పత్తులు 30 నుంచి 35% అంటే మార్కెట్ కోసం చేసింది. కానీ ఈ రోజు 2018-19లో అది 83%కి వెళ్ళింది, మార్కెట్ కోసమే చేసేది. కొన్ని పంటల్లో అయితే 94-95%కి వెళ్ళింది. అసలు చాలా మంది అయితే తమ పండిస్తున్నది తమ కూడా తింటల్లా, మార్కెట్ లో అమ్మి తమ తక్కువ రకందో వేరే రకందో తింటున్నారు. అక్కడికి వెళ్ళిపోయాం మనం ఈరోజు. కాబట్టి అట్లానే 2018-19 83, 2025కి అది 90%కి వెళ్ళింది. 90% ఈరోజు మార్కెట్ కోసం ప్రొడక్షన్ జరుగుతుంది 90%. అట్లానే స్థూల జాతీయోత్పత్తులు అందరికీ తెలిసిన విషయం, జీడిపిలో 1950లో 70% వాటా ఉంది. ఈ రోజు 17%కి పడిపోయింది వ్యవసాయ రంగానికి వాటా. అసలు పాడి, చేపల పెంపకం ఇట్లాంటి ఎలైడ్ సెక్టార్ని కనుక తీసేస్తే వ్యవసాయం వాటా 13% ఈరోజు జీడిపిలో. మీకు ఇంకా ఆశ్చర్యం, చాలా నేను ఆశ్చర్యపోయాను కాబట్టి ఎక్కువ మందికి ఇది ఆశ్చర్యం. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో జిఎస్బి అంటాం కదా, జీడిపినే, దాని కనుక మనం చూస్తే పండ్లు, కూరగాయలు ఇట్లాంటివిగానే తీస్తే ఓన్లీ ట్రెడిషనల్ మనం ఏమైతే చూస్తామో వ్యవసాయ రంగం వాటా ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.73%. ఈ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ చెప్తున్న లెక్కలు 3.7%. కూరగాయలు ఇవన్నీ తీసేస్తాయి. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? మీరు ఇట్లా మధ్యలో మాట్లాడితే కష్టం కాదండి. అదే మరి క్వశ్చన్ ఆన్సర్ అంటే ఏంటి? మీరు ఇట్లా మధ్యలో చేస్తే ఎట్లా? కామ్రేడ్ వీరేశలింగం గారు మీరు కూర్చోండి. కామ్రేడ్ వీరేశలింగం గారు మీరు కూర్చోండి. కామ్రేడ్ మీరన్నీ రాసుకోండి, ప్రశ్నలు చివరిలో అడగండి ప్లీజ్. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, అడగండి. కానీ ఇప్పుడు మధ్యలో నన్ను ఆపితే నేను కష్టం కదా చెప్పడం. అందరిది టైం వేస్ట్. మీకు తెలియని విషయం కాదు, ఇన్నాళ్ళుగా మీరు ఉన్నారు ఈ ఉద్యమంలో. కాబట్టి ఇది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చెప్తున్న లెక్క. ఇవన్నీ తీసేస్తే ఓన్లీ మనం ఈ పంటలను కనుక చూస్తే, అట్లనే ఉపాధి జీడిపి తక్కువ ఉండొచ్చు కానీ ఉపాధి ఎక్కువ ఉంటుంది అనేది మనం మాట్లాడతాం. కానీ ఉపాధిలో కూడా 1950లో వ్యవసాయ రంగంలో ఉపాధి 75% ఉంటే 2024లో అది 46% మాత్రమే. 46%. ఈ రోజు కూడా వ్యవసాయమే ప్రధాన ఇదిగా ఉంది, వ్యవసాయం నుంచే ప్రధాన ఉపాధి వస్తుంది అని మనం డాక్యుమెంట్లు ఎన్నైనా మనం రాసుకోవచ్చు. కానీ వాస్తవాలు ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయినాయి, మనల్ని దాటి, లేకపోతే ముందుకు వెళ్ళిపోయినాయి. వెనక్కి వెళ్తాం కదా, ముందుకు వెళ్ళిపోయినాయి. కానీ ఇంకా మనం 60-70 అవగాహనలో ఉంటే ఇంకా సెమీ ఫ్యూడల్, ఇంకా పెట్టుబడిదారి సంబంధం రాలేదంటే మనం ఏమనుకుంటున్నాం అన్నదంతా పెట్టుబడిదారి విధానానికి కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ, మార్కెట్లకు కానీ ఎవరికి సంబంధం లేదు. వాళ్ళన్నీ ముందుకు వెళ్ళిపోతున్నారు. మనం 60-70లో ఉండాలనుకుంటే ఉండొచ్చు. అట్లానే ఇంకా క్లాస్ డిఫరెన్సియేషన్ ఎట్లా జరిగిందని చూస్తే, వ్యవసాయ రంగం నుండి ఉపాధి పొందిన జనాభాలో 1950లో భూమి కలిగి సాగుబడి చేస్తున్న రైతుల సంఖ్య 70% అయితే భూమి లేని వ్యవసాయ కార్మికుల సంఖ్య 19%. 2024లో రైతుల సంఖ్య 40% పడిపోగా వ్యవసాయ కార్మికుల సంఖ్య 52%కి పెరిగింది.
ఈ 40% రైతుల్లో కూడా అందరూ ఇందాక అనుకున్నట్టు చిన్న సన్నకారు రైతులు వాళ్ళు అర్ధ శ్రామికులు, వాళ్ళు వేజ్ లేబర్ కూడా చేస్తున్నారు, వ్యవసాయం మీద ఆధారపడి ఉండేరు. అట్లానే గ్రామ సీమల్లో మెజారిటీ ప్రజానికం భూమి నుండి లాగివేయబడి వ్యవసాయ కార్మికులు అయింది. దేశంలోని 28 కోట్ల మంది వ్యవసాయ జనాభాలో 15 కోట్ల మంది, అంటే మొత్తం వ్యవసాయంలో ఉన్న జనాభా 28 కోట్లు అయితే 15 కోట్ల మంది వ్యవసాయ కార్మికులే. లెనిన్ అదే చెప్పాడు, ప్రొలిటేరియనైజేషన్. 11 కోట్ల మంది 2 హెక్టార్ల లోపు ఉన్నవాళ్ళు, 8 కోట్ల మంది వీళ్ళలో సన్నకారు రైతులు, 2 కోట్ల మంది చిన్న రైతులు. అట్లానే సుమారుగా 1.5 కోటి మంది పెట్టుబడిదారు రైతులు ఉన్నారు, 2 నుంచి 4 హెక్టార్లు. వాళ్ళలో కూడా చాలా రకాలు ఉండొచ్చు. మొత్తం రైతుల్లో చిన్న సన్నకారు రైతులు 86%, మొత్తం రైతాంగంలో చిన్న సన్నకారు రైతుల శాతం 86% ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న భూమి 46% మాత్రమే. కాబట్టి 4.7% మాత్రమే ఉన్న ఎగువ మధ్యతరగతి ధనిక చేతుల్లో 23% భూమి ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం సైన్స్ లేకపోతే చూసారా, 4% దగ్గర 30% భూమి ఉంది. అదే కదా మనం ఫ్యూడలిజం అని చెప్తున్నాం. మనం ఆశ్చర్యపోవచ్చు, అమెరికాలో బిల్ గేట్స్కి 40,000 ఎకరాలు ఉన్నాయి. బిల్ గేట్స్ కూడా ఫ్యూడల్ అని అన్నాం. కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీ నేను ఆ రిఫరెన్స్ మర్చిపోయాను. 10 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరాలు ఈరోజు అమెరికాలో పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి భూమి ఎంత ఉంది అనే దాని కాదు క్రైటీరియా, కాదు సైన్స్ కాదు అది. మనం ఎన్ని అభిప్రాయాలైనా ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అగ్రేరియన్ సెన్సెస్, అట్లానే ఎస్ఏఎస్ సర్వే, లేటెస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే, ఇంకా మిగతా సోర్సెస్ కూడా ఇక్కడ ఇచ్చాం. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మనం చూస్తే ఈరోజు చాలా స్పష్టంగా భారతదేశంలో వ్యవసాయ రంగం అనేది పెట్టుబడి మొత్తం జరుగుతున్నదంతా మార్కెట్ కోసం జరుగుతుంది, వ్యవసాయ కార్మికుల ఆధారంగా జరుగుతుంది. ఏదైతే క్లాసికల్ డెఫినేషన్స్ అన్ని చోట్ల మాట్లాడామో క్యాపిటలిజం అన్ని చోట్ల అలానే పనిచేస్తుంది. ఈరోజు అన్ని చోట్ల అదే విధంగా ఉంది. లెనిన్ ఈ పరిణామాలను వ్యతిరేకించిన వాళ్ళనే నరోద్నికులు కూడా ఇదే చెప్పారు. మన డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం చదివితే నరోద్నికులు కూడా మిగులు ఏం రావట్లేదు, మళ్ళీ దాన్ని ఉత్పత్తిలో పెట్టట్లేదు, ఇంకా లేకపోతే పాత రూపాలు ఉన్నాయి, లేకపోతే అన్ని చోట్ల ఒకలాగా లేదు, అన్ఈవెన్ డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది క్యాపిటలిజం ఎప్పుడు సమానంగా అన్ని చోట్ల ఒకలాగా ఉండదు అని ఆ రోజు నరోద్నికులతో నెత్తి నోరు కొట్టుకొని లెనిన్ వాదించాడు. ఇది పెట్టుబడిదారీ వ్యవసాయమే అని. ఎప్పుడు 1899లో రెవల్యూషన్ కూడా జరగలేదు. 1899లో ఉన్న రష్యాకి 2025లో ఉన్న భారతదేశానికి పక్కన పెట్టి 1899కి రష్యా కంటే 2025 భారతదేశం ఇంకా వెనకబడి ఉంది. కాబట్టి ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవసాయం లేదని మనం అనుకుంటున్నాం. వాస్తవాలు ఇందాక అనుకున్నట్టు చాలా ముందుకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఎలా చూసినా కానీ ఇది పెట్టుబడిదారీ వ్యవసాయం అనేది. సో కాబట్టి పెట్టుబడిదారీ వ్యవసాయం అంటే ఏంటి, పెట్టుబడిదారీ రైతు అంటే ఏంటి, పెట్టుబడిదారీ భూస్వామి అంటే ఏంటి. సిపిఎం పార్టీతో జరిగిన ఒక చర్చలో సిపిఎం పార్టీ వాళ్ళు ఎన్ఎస్పి మీద ఒక విమర్శ చేశారు. ఆ విమర్శకు మేము సమాధానం ఇస్తూ ఒక డాక్యుమెంట్ రాసాం. ఆ డాక్యుమెంట్ అక్కడ ఉంది. దాంట్లో చాలా వివరంగా ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి, ఈ పేపర్తో పాటు అది కూడా చూడొచ్చు. కానీ పెట్టుబడిదారీ కౌలు అంటే ఏంటి అనేది చాలా చర్చ జరిగింది కాబట్టి 2 నిమిషాలు దాని గురించి మాట్లాడదాం. సో పెట్టుబడిదారీ కౌలు అంటే మనీ రెంట్ రావటం. నిన్న కూడా చర్చ జరిగింది. పాండురంగారావు గారు ఈరోజు ఇక్కడ లేరనుకుంటా. చాలా ఉంటాయి కానీ వీటన్నిటికీ అట్లా నేను ఇందాక మిస్ అయింది, వేజ్ లేబర్ ప్రధానంగా వేజ్ లేబర్ ఆధారంగానే జరగటం ఇవన్నీ. కాబట్టి వీటన్నిటినీ గనక మనం చూసినప్పుడు ప్రధానంగా క్యాపిటలిస్ట్ గ్రౌండ్ రెంట్ అని మనం ఎప్పుడు అంటాము అంటే భూస్వామ్య వ్యవస్థలో భూస్వామికి రైతుకి మధ్యలో ఇంక మధ్య వర్గం ఏమి ఉండదు. కానీ పెట్టుబడిదారీ వ్యవసాయం అయితే ఎప్పుడైతే వస్తుందో భూస్వామికి అట్లానే రైతుకి మధ్యలో క్యాపిటలిస్ట్ టెనెంట్ ఫార్మర్, క్యాపిటలిస్ట్ కౌలు రైతు వస్తాడు. అంటే కౌలు రైతు ఏం చేస్తాడు, పెట్టుబడిదారీ భూస్వామి దగ్గర కౌలుకి తీసుకొని ఆయన వర్కర్స్ని పెట్టుకొని వ్యవసాయం చేస్తాడు. అది 2 ఎకరాలు చేస్తాడు. మనం అదే సబ్జెక్టివ్గా చూసి 2 ఎకరాలు చూసిన వాళ్ళు ఎలా అవుతారు. సైన్స్ ప్రకారం పెట్టుబడి పెట్టి వేతన శ్రమ చేసి మార్కెట్ కోసం దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళు పని చేయకపోతే 2 ఎకరాల్లో చేసినా ఆయన పెట్టుబడిదారు రైతే. ఆయనకు లాభం వస్తుందా లేదా మనకి సంబంధం లేదు. పెట్టుబడిదారులకు లాభం వస్తేనే పెట్టుబడిదారు విధానం ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు అంటే అవన్నీ మన ఇంప్రెషన్స్, వస్తేనే ఉంటది అనేది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అట్లా కౌలుకు తీసుకొని చేసే ఒక కొత్త వర్గం, ఈ వర్గం ఫ్యూడలిజంలో ఉండదు. ఫ్యూడలిజంలో కౌలుకు తీసుకొని పెట్టుబడిదారీ భూస్వామి దగ్గర వ్యవసాయం చేసే ఒక వర్గం ఉండదు. ఆ వర్గం ఎప్పుడైతే వచ్చిందో అది పెట్టుబడిదారీ వ్యవసాయం. ఇది నేను మాట్లాడుతుంది కాదు, నిన్న ఆలోక్ గారు ఒక కోట్ చేశారు. ఆ కోట్ పాతదాన్ని చేశారు కానీ అవన్నీ మాట్లాడుతూ కానీ ఇదిగో ఈ పెట్టుబడిదారీ రైతు వచ్చాడు కాబట్టి ద జెనిసిస్ ఆఫ్ క్యాపిటలిస్ట్ గ్రౌండ్ రెంట్, పెట్టుబడిదారీ కౌలు యొక్క సారం అని మార్క్స్ వాల్యూమ్ 3లో మొత్తం రాసి, కాబట్టి ఈ వర్గం ఎప్పుడైతే వచ్చిందో
ఈ క్యాపిటలిస్ట్ గ్రౌండ్ రెంట్ ఎప్పుడైతే వచ్చిందో అది పెట్టుబడిదారీ వ్యవసాయం, ఇంకా అసలు ఇంకా తిరుగులేని నిదర్శనం. ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతుంది అదే. మార్కెట్ నిర్ణయిస్తుంది కౌలు. పెట్టుబడిదారీ పంజాబ్ హర్యానా నుంచి రైతులు ఛత్తీస్గఢ్ వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు, ఆఫ్రికా వెళ్ళి చేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి రైతులు ఆఫ్రికా వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు. మనం ఇంకా కాదు వీళ్ళు ఎవరు స్వతంత్రులు కాదు, ఇంకా సెమీ ఫ్యూడల్ బంధనాలు నలిగిపోతున్నాడు మనం అనుకోవచ్చు, ప్రాబ్లం ఇక్కడ లేదు. సో కాబట్టి ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత లెనిన్ చాలా స్పష్టంగా పుస్తకంలో అసలు పెట్టుబడిదారీ విధానం ఉంది అంటేనే పెట్టుబడిదారీ వ్యవసాయం ఉంది అని తెలిసేశాడు లెనిన్. ఎందుకు పెట్టుబడిదారీ వ్యవసాయం, ఎందుకు పెట్టుబడిదారీ విధానానికి అవసరం అంటే, పెట్టుబడిదారీ వ్యవసాయం అయితే ఎప్పుడైతే వస్తుందో అక్కడ సరుకుల ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిద్దో ఆ సరుకుల్ని కొనటం ద్వారానే పెట్టుబడిదారీ వ్యవస్థ అక్కడ ఇంకా పెరిగి పెద్దది. హోమ్ మార్కెట్ పెరిగింది, సొంత దేశంలో మార్కెట్. వాళ్ళు ఎప్పుడైతే సరుకులు కొంటారో కొత్త మిషన్లు, కొత్త ఇవన్నీ తీసుకురావాలి. ఆ మిషన్లు ఎప్పుడైతే వస్తాయో ఆ మిషన్లు తయారు చేసే మిషన్లు రావాలి. ఇవంతా ఎప్పుడు పెరుగుతాయో అక్కడ రోడ్లు, బ్యాంకింగ్, మిగతా సర్వీస్ సెక్టర్ రావాలి. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవసాయం వస్తేనే పెట్టుబడిదారీ విధానం పెరిగిద్ది. అలా కాకుండా ఇంకోలాగా జరిగే అవకాశమే లేదని లెనిన్ వాళ్ళందరినీ తిడతా, నరోజ్నిక్ వాళ్ళందరూ తిడతా క్లియర్ గా రాశారు మనం చదివితే. కాబట్టి ఏ రకంగా చూసినా కానీ ఇది పెట్టుబడిదారీ వ్యవసాయమే, అందులో అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. చివరిగా మనం చాలా పాత చిన్న రైతుల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇందాక. మనం అట్లా పాత ఉత్పత్తి విధానం తాలూకు అది ఉత్పత్తిలో కానీ లేదు సామాజిక రాజకీయ అంశాల్లో కానీ చాలా ఈ రెమినెంట్స్ అవశేషాలు ఉంటాయి కాబట్టి అనేక రూపాల్లో మనం మాట్లాడుకుంటా అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటాం. కులం గురించి ఇందాకే కామ్రేడ్స్ మాట్లాడారు. సో ఫ్యూడలిజం ముందు కూడా కులం ఉంది. వాస్తవానికి ఇంకా వ్యవసాయం అనగానే మనం ఫ్యూడలిజం అనుకుంటాం, కానీ మనందరికీ తెలుసు వ్యవసాయం ఆదిమ సమాజంలో ఉంది. ఆదిమ సమాజంలో వ్యవసాయం ఉంది, బానిస సమాజంలో వ్యవసాయం ఉంది, భూస్వామ్య సమాజంలో వ్యవసాయం ఉంది, పెట్టుబడిదారీ సమాజంలో వ్యవసాయం ఉంది. ఏ సమాజంలో వ్యవసాయం అయితే దాన్ని ఆ వ్యవసాయం అని అంటాం. కానీ వ్యవసాయం అనగానే మనం భూస్వామ్యం, కులం అనగానే భూస్వామ్యం. కులం భూస్వామ్యం ముందు కూడా ఉంది. కాబట్టి పెట్టుబడిదారీ వర్గం వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పాత భావజాలాన్ని, తనకు అడ్డమైన భావజాలాన్ని నరికేస్తుంది, నిర్దాక్షిణ్యంగా నరికేస్తుంది. అది సక్సెస్ అయిద్దా లేదో వేరే విషయం. సూనర్ ఆర్ లేటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ కొన్ని భావజాలాలు దానికి ఉపయోగపడేవి కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రిజర్వ్ చేస్తుంది. ఉదాహరణకి ఏంగెల్స్ మాట్లాడతారు, ఫ్రాన్స్లో అట్లానే ఇంగ్లాండ్లో జరిగినవి చూసిన తర్వాత పెట్టుబడిదారీ విప్లవం జరిగే వరకు కార్మికుల్ని, రైతుల్ని అందరినీ ఆర్గనైజ్ చేస్తూ పెట్టుబడిదారులు ఏం చెప్పారు, రీజన్ షుడ్ ప్రివైల్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ అని చెప్పి, సైంటిఫిక్ టెంపర్ అని చెప్పి చర్చిని, రాజ్యాన్ని విడదీయాలి, అసలు చర్చికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు, సెక్యులరిజం అనే పదం తీసుకొచ్చింది వాళ్ళు కదా, పెట్టుబడిదారులు కదా తీసుకొచ్చింది. ఎప్పుడైతే రాజుల్ని ఓడించారో, పెట్టుబడిదారులు అధికారంలోకి వచ్చారో, అమ్మ మతం లేకపోతే రేపొద్దున కార్మిక వర్గాన్ని మనం కంట్రోల్ చేయడం కుదరదు కాబట్టి మళ్ళీ మతాన్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. ఏంగెల్స్ మాట్లాడతాడు, అమెరికా నుంచి చర్చి ఫాదర్స్ ని, ఆయన పేరు కాదు, ఆ పేరు ఫాదర్లందరినీ దిగుమతి చేసుకున్నారు. చార్టిస్ట్ ఉద్యమం జరిగిన తర్వాత వాళ్ళకి భయం అర్థమైంది. ఫ్రాన్స్ లో కూడా అదే చేశారు. ఎంత రెవల్యూషనరీ జరిగిన ఫ్రాన్స్ లో మళ్ళీ మతాన్ని తీసుకొచ్చారు, ఎందుకంటే కార్మికులను అణగదొక్కడానికి. కాబట్టి పెట్టుబడిదారీ విధానానికి కావాల్సిన పాత కులము, మూఢనమ్మకాలు, మహిళల మీద వివక్షత ఇవన్నీ ఉంటాయి, దాన్ని ఉపయోగించుకుంటది. ఏదైతే నష్టమో దాన్ని తీసేస్తుంది. కొన్ని అది ట్రై చేసినా ఏమంటే తీయలేదు కాబట్టి నెమ్మదిగా అయిపోతాయి. ఇది మనం సైంటిఫిక్ అర్థం చేసుకునే పద్ధతి. మన మార్గదర్శకులు, మన మార్క్సిజం చెప్పిన వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పింది. కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పేదంతా కరెక్టేనండి, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంది, ఇంకా కులం ఉంది కదా, మహిళల మీద వివక్షత ఉంది అని కూడా మాట్లాడేవాడు ఉన్నారు సిపిఎం వాళ్ళు. మహిళల మీద వివక్ష యూరోప్ లో లేదా, అమెరికాలో లేదా, ఎక్కడ లేదండి మహిళల మీద వివక్ష. మహిళల మీద వివక్ష ఉంది కాబట్టి ఫ్యూడలిజం ఇది ఎక్కడ సిద్ధాంతం? ఫ్యూడలిజం ముందు కూడా ఉంది. కాబట్టి ఆ పాత భావజాలన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అనేది అది మనం దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి దీన్ని అంటే మనకి ఇందాక కామ్రేడ్స్ మాట్లాడినట్టు ఉత్పత్తి విధానం పైన మిగతా వాటిని అల్టిమేట్ గా నిర్ణయిస్తుందా, లేకపోతే అవి ఉత్పత్తి విధానం నిర్ణయిస్తాయా? రెండింటికి మధ్య డైలెక్టికల్ రిలేషన్షిప్ ఉంటుంది, బేసిక్ సూపర్ స్ట్రక్చర్ అది కాదంట. కానీ అంతిమంగా ఫైనల్ గా ఉత్పత్తి విధానాన్ని బట్టి పైన ఉన్న విలువలు అన్ని ఉంటాయి, మారుతాయి. ఈ రోజు కాకపోతే రేపు మారుతాయి, వెంటనే మారుతాయి అనేది కొన్ని ప్రిజర్వ్ కూడా చేయబోతాయి. కాబట్టి అట్లా చూడాలి తప్ప మనం అమెరికాలో రేసిజం ఉంది, అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏమి ఫ్యూడల్ లేకపోతే సెమీ ఫ్యూడల్ కాదు కదా. కాబట్టి ఆ రెమినెంట్స్ కి సంబంధించిన మనం చూసే విషయాల్లో కూడా కొంత సమస్య ఉంది. చివరిగా మనం పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని గనక మనం అర్థం చేసుకోకపోతే
ఇంకొక ముఖ్యమైన విషయం ముగించి ఇక్కడికి వస్తాను. నేషనాలిటీ క్వశ్చన్ గురించి కూడా మన కామ్రేడ్స్ చాలా మంది ఇంకా జాతుల సమస్య ఉంది కాబట్టి మన జాతుల పోరాటాన్ని తీసుకెళ్లాలనే భావాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే వస్తున్నాయి. ఈ రోజు తమిళనాడులో స్టాలిన్ మోడీని ఒక తిట్టగానే మోడీ ప్రకటన మనమే షేర్ చేస్తాం. స్టాలిన్ ప్రకటనని. స్టాలిన్ ఎవరి కోసం ఉన్నాడండి? కార్మిక వర్గం కోసం ఉన్నాడా? పెట్టుబడిదారుల కోసం ఉన్నాడా? మరి అదే స్టాలిన్ అదే డిఎంకే యూపీఏలో ఉన్నారు, ఎన్డీఏలో అంతమంది మంత్రులుగా చేశారు కదా. మనకున్న భావాలు ఎవరు చెప్పినా అది కరెక్ట్ అని మనం ఎలా అనుకుంటాం? అసలు ఇంకా మాట్లాడితే ఫెడరలిజం అనేది కమ్యూనిస్టులు సపోర్ట్ చేయకూడదు. ఇదందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నేను కూడా చదివినప్పుడు మొదటిసారి అదే అనుకున్నా. మార్క్సిజం ఎప్పుడు ఫెడరలిజాన్ని సపోర్ట్ చేయదు. ఫెడరలిజం అంటేనే లోకల్ బూర్జువాజీ, స్థానిక పెట్టుబడిదారులు వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం చేసే డిమాండ్. ఫెడరలిజానికి కమ్యూనిస్టులకి సంబంధం లేదని ఉండకూడదు. కానీ మన మేధావులు అందరూ ఫెడరలిజం గురించి మాట్లాడతారు క్యాపిటలిజం ఉన్నప్పుడు. వాస్తవానికి లెనిన్ వీళ్ళందరూ మాట్లాడతారు ఒక సాధ్యమైనంత కాన్సన్ట్రేటెడ్ సెంట్రలైజ్డ్ స్టేట్ ఉండాలి, డెమోక్రసీ కూడా ఉండాలి కింద. ఎందుకంటే పెట్టుబడిదారు విధానంలో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు లార్జ్ స్కేల్ ప్లానింగే సాధ్యం అవుద్ది. లార్జ్ స్కేల్ మానిటరింగ్, లార్జ్ స్కేల్ ప్లానింగే సాధ్యమైంది. కాబట్టి ఫెడరలిజం లాంటి డిమాండ్లు కూడా మనం చూస్తాం. కాబట్టి స్థానిక పెట్టుబడి ఈరోజు ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాదు, తెలుగు పెట్టుబడిదారుల ఆత్మగౌరవం కాపాడటానికి వచ్చాడు. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి స్థానిక పెట్టుబడిదారులు ప్రయోజనం కోసం చేసే డిమాండ్లని మనం జాతి సమస్యని తీసుకుంటే మనం తెలిసి కానీ తెలియక కానీ అనివార్యంగా స్థానిక పెట్టుబడిదారులు చేసే దానికి మనం మద్దతు ఇస్తాం. ఈరోజు తమిళ జాతి, తెలుగు జాతి, తెలంగాణ జాతి, ఇంకో జాతి విడిపోయి ఈరోజు ఉండాలి అనే నినాదం వాస్తవానికి కార్మిక వర్గానికి నష్టం చేస్తుంది, అక్కడ ఉండే పెట్టుబడిదారులకి లాభం చేస్తుంది. వాళ్ళు అట్లా కోరుకోవట్లే. వాస్తవానికి వాళ్ళకి దేశం మొత్తం ఉన్న మార్కెట్ కావాలి, వాళ్ళేం కోరుకోవట్లే. అయితే వాళ్ళు కొన్ని భయపెట్టడాలు, సౌత్ నార్త్ విడిపోవటాలు ఇట్లాంటి చాలా చేయొచ్చు, అది వాళ్ళ ప్రయోజనాల నుంచి. కాబట్టి ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు తెలుగు పెట్టుబడిదారులు ఉన్నారు. పట్టాభి సీతారామయ్య గురించి మనం చదువుకుంటాం. స్వాతంత్రం రాకముందే వాళ్ళు ఆ పాత్ర ఉంది. తమిళనాడు ఎంఆర్ఎఫ్, ఈ ఫ్యాక్టరీలన్నీ. కాబట్టి ఈరోజు భారతదేశ పెట్టుబడిదారి వర్గంలో అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. ఒక జాతి ఇంకో జాతిని అణిచివేయట్లా. కాశ్మీర్లో అట్లానే నార్త్ ఈస్ట్లో తప్ప, ఈ 2 చోట్ల తప్ప భారతదేశంలో జాతుల సమస్య ఎక్కడా లేదు. ఈరోజు ఉంది అని మనం భ్రమించి జాతుల సమస్య కోసం పోరాడతామని చెప్తే మనకు తెలియకుండానే ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులకి మనం సేవ చేస్తాము. కాబట్టి చివరిగా మన ఫాసిజం మీద కూడా చర్చ జరిగింది. సో క్యాపిటలిజం గురించి మాట్లాడిన వాళ్ళు ఫాసిజం గురించి మాట్లాడకపోవడం మంచిది అని మాకు హోర్కైమర్ అన్నారు. అసలు కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ చర్చ అంతా దాని గురించి జరిగింది. క్యాపిటలిజం ఈజ్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ద బూర్జువాజీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో క్యాపిటలిజం లేదు అని మనందరం చెప్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు, కానీ ఫాసిజం ఉందంటారు. కాబట్టి వీడు తిట్టాడు కాబట్టి ఫాసిజం, కులంలో అణిచివేత ఉంది కాబట్టి ఫాసిజం. ఫాసిజం అంటే ఒక సైంటిఫిక్ టర్మా లేకపోతే మనం అనుకున్నదేనా? మమతా బెనర్జీ ఫాసిస్టే మనకి. ఫాసిజం అనేది ఒక పొలిటికల్ టర్మ్ అండి. మనం కులంలో అణచివేత ఉంది కాబట్టి అది ఫాసిజమే, వాడు తిట్టాడు కాబట్టి, వాడు నియంతృత్వ పాలన పెట్టాడు కాబట్టి ఫాసిజమే మనం అనుకుంటే సైన్స్కి మనల్ని పట్టించుకోవద్దు, కానీ మనం సైన్స్ని పట్టించుకోవాలి కదా. కాబట్టి పెట్టుబడిదారి విధానం లేదంటూ ఫాసిజం ఉందని మాట్లాడటం అంటే అంతకు మించిన వేరే ఇది లేదు. కాబట్టి ఈవెన్ ఫాసిజం మీద మనం పోరాడాలన్నా, ఫాసిజం మీద మనం సరిగ్గా పోరాడాలన్నా ఇది పెట్టుబడిదారి విధానం కాదో తెలుసుకోవాలి. పెట్టుబడిదారి విధానం అని తేల్చుకుంటే పెట్టుబడిదారి విధానంలో కార్మిక వర్గం పెట్టుబడిదారులతో కలిసి పని చేయకూడదు ఏ రకంగా అని మనకి వస్తే, ఫాసిజాన్ని ఈరోజు రాహుల్ గాంధీ ఓడిస్తాడు కాబట్టి ఆయన వెనక వెళ్ళాం, లేకపోతే ధనిక రైతులు ఫాసిజాన్ని ఓడిస్తారు కాబట్టి వాళ్ళ వెనక వెళ్ళాం. వాళ్ళు ఇటు ఓడించలా, మళ్ళీ బీజేపీకే ఓట్లేశారు. కాబట్టి ఫాసిజం మీద మనం ఒక్కడుగు ముందుకెళ్లాలన్నా ఇది పెట్టుబడిదారి విధానం కాదా అనేది మనకి ఈరోజు తెలుసుకోవాలి. మనం ఆ కర్తవ్యం కూడా మనం చేయలేము. కాబట్టి ఈరోజు మన జీవన్ మరణ సమస్య కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఇది పెట్టుబడిదారి విధానమా కాదా అనేది తెలుసుకోకపోతే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి చివరిగా క్యాపిటలిజం అనేది మనం సరిగా అర్థం చేసుకోకపోతే, మొత్తంగా చూసినప్పుడు మనం ఏదైతే వ్యవసాయక విప్లవం అంటున్నామో, వ్యవసాయక విప్లవం అని ఏదైతే అంటున్నామో ఆ వ్యవసాయక విప్లవాన్ని కాలం చెల్లి ఎప్పుడో చాలా కాలం అయిపోయింది. కాలం చెల్లి కూడా చాలా కాలం అయిపోయింది. ఈరోజు ఇందాక చాలా కామ్రేడ్స్ కూడా చెప్పారు, మన శివసుందర్ గారు ఇంకా చాలా మంది కామ్రేడ్స్ చెప్పారు ఆ విషయాన్ని కూడా. ఈరోజు ఎక్కడ గ్రామంలో రైతులు మాకు భూమి ఇవ్వండి అంటలా, ఈ భూమి నుంచి ఎప్పుడు బయటపడతామో అని కోరుకుంటున్నారు. వాళ్ళ పిల్లలైతే ఎవరు వ్యవసాయం ఉండట్లా, మేము భూమి నుంచి బయటపడతామరా మొర్రు అని రైతులు అంటే మీకు భూమి ఇస్తాం, భూమి ఇచ్చి విప్లవం చేస్తామని మనం చెప్తున్నాం. దీని గురించి ఏంగెల్స్ వీళ్ళు కూడా మాట్లాడారు. పెట్టుబడిదారి విధానం ఉండగా భూమి వస్తే ఏమవదు. ఇంకా లెనిన్ కూడా మాట్లాడారు, పెట్టుబడిదారి విధానాన్ని తీరు కానీ రైతులకు 2 ఎకరాల భూమి ఇస్తారు, ఏమైతే ఇంకా అవుతారు.
చిన్న రైతులు తమను తాము దోపిడీ చేసుకుంటారు. మార్క్స్ అన్నమాట. వేజ్ వర్కర్స్, ఒక ఫ్యాక్టరీలో ఉండే వర్కర్ కంటే చిన్న సన్నకారు రైతులు తమను తాము ఎక్కువ దోపిడీ చేసుకుంటారు. తమ ఫ్యామిలీస్ని కూడా ఆ దోపిడీలో అంత టైం ఇచ్చేలాగా చేస్తారు. కాబట్టి రైతులందరూ ఈరోజు వ్యవసాయం నుంచి బయటపడాలి అని ఉంటే మనం ఇంకా వ్యవసాయ విప్లవం అనే దానికి ఎప్పుడో కాలం చెల్లింది. ఆ రకంగా డెమోక్రటిక్ రెవల్యూషన్కి కాలం చెల్లింది. ఆ రకంగా సెమీ ఫ్యూడల్, సెమీ కాలనీ, నియో కాలనీ సిద్ధాంతాలకు కాలం చెల్లింది. కాబట్టి వాస్తవం నుంచి ఈరోజు పెట్టుబడిదారి విధానం, సోషలిస్ట్ రెవల్యూషన్ అనేది అర్థం కాకపోతే మనం ఆ కార్యక్రమాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మనకు తెలియకుండానే వర్గ సంకరానికి మనమే గురవుతాం. మనం ఎంత విప్లవకారులని మనం అనుకుంటున్నా ధనిక రైతుల్ని, పెట్టుబడిదారుల్ని సపోర్ట్ చేయాలి అన్నది మన విధానం అయితే, ఈరోజు గ్రామాల్లో రూలింగ్ క్లాస్ వాళ్లే, టీడీపీలో, వైసీపీలో, బీజేపీలో ఉండేది ఎవరండి? ధనిక రైతులు, పెట్టుబడిదారు రైతులు. వాళ్ళని సపోర్ట్ చేయాలని మన కార్యక్రమాలన్నీ చెబుతున్నాయి. మీరు మనందరికీ తెలిసిన విషయమే. సో వాస్తవానికి మనం దూరం ఉంటే అందుకనే అన్నది శత్రువుని తెలుసుకోలేకపోయాం మనం అని. ఏ ధనిక రైతుకు వ్యతిరేకంగా పోరాడాలో వాళ్ళ మన మిత్రులు అని చెప్తున్నాం, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇది ఆ రకంగా మన వర్గ సంకరానికి కూడా దారితీస్తుంది ఇది పెట్టుబడిదారి విధానం అని గుర్తించకపోతే. మూడవది, చివరవది ముఖ్యమైన విషయం, ఈరోజు ప్రపంచం మొత్తం పెట్టుబడిదారి విధానం ఎప్పుడూ లేనంత సంక్షోభంలో ఉంది. 1928 సంక్షోభం కంటే తీవ్రమైన సంక్షోభంలో ఉంది. 2008లో వచ్చిన సంక్షోభం లాభదాయకత అనేది తిరిగి రాలేదు. 2008 తర్వాత ప్రాఫిటబిలిటీ లేదు. అందుకనే ఈరోజు అమెరికాలో సోషలిజం గురించి మాట్లాడుతున్నారు, యూరోప్లో మాట్లాడుతున్నారు. ఎలాన్ మస్క్ ఏం చెప్పాడు? నువ్వు ట్విట్టర్ ఎందుకు కొన్నావు అంటే, మా అమ్మాయి నిజంగా వాళ్ళ అమ్మాయి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పట్టుకొని అమెరికాలో కనపడింది, ఫోటోలు తీశారు అందరూ. మా అమ్మాయి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతుంది, ఈరోజు ట్విట్టర్లో చాలా మార్క్సిస్ట్ భావజాలం పెరుగుతుంది, కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలి, కాబట్టి నేను ట్విట్టర్ని కొన్నానని ఎలాన్ మస్క్ చెప్పాడు ఇంటర్వ్యూలో. ఈరోజు ప్రపంచం మొత్తం పెట్టుబడిదారి విధానం అనేది అత్యంత తీవ్రమైన సంక్షోభంలో ఉంది. దానికి తోడు ఈరోజు పర్యావరణ సంక్షోభం కూడా ముందుకు వచ్చింది. ఈ రెండూ కలిసి చూసిన తర్వాత ఎంత తొందరగా నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ రోజు ఎప్పుడు పెట్టుబడిదారి విధానం పోతే అంత మంచిది అని ప్రపంచం మొత్తం, గ్రేటా థాన్బర్గ్ అందరి పేరు ఉంటారు. ఆ మొన్నటి వరకు పర్యావరణం గురించే మాట్లాడేది, ఇప్పుడు ఆమె పెట్టుబడిదారి విధానం గురించి మాట్లాడుతుంది. పెట్టుబడిదారి విధానం గురించి మాట్లాడకుండా పర్యావరణం గురించి మాట్లాడటం అంటే గార్డెనింగ్ అని ఎవరో అన్నారు కదా, అది ఆమె రియలైజ్ అయింది. సో ఈరోజు ప్రపంచం మొత్తం, ముఖ్యంగా యువత, ఐటీలో 12,000 ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారండి? ఇది ఏమైనా ఆన్సర్ చెప్తాం? జగన్ తప్పని చేద్దామా, మోడీ తప్పని చేద్దామా, మన్మోహన్ తప్పని చేద్దామా, బీజేపీ తప్పని చేద్దామా? మరి అమెరికాలో ఎందుకు తీసేస్తున్నారు, ఆస్ట్రేలియాలో ఎందుకు తీసేస్తున్నారు? పెట్టుబడిదారి విధానం చెప్తే యూత్ వింటారు, అర్థం చేసుకుంటారు. ఇది ఇక్కడ ఉంది, పెట్టుబడిదారి విధానమే కాదని మనం అంటే మనం జనాన్ని ముందున్నామా వెనకున్నామా? కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా మార్క్సిజం పట్ల ఆదరణ పెరుగుతున్న టైంలో పెట్టుబడిదారి విధానమే ఇక్కడ లేదు అని మనం చెప్తున్నామంటే మనమే ఆత్మహత్య సదృశ్యం అంటాం కదా, ఆ రకంగా మనం అవుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఒక 2 కొటేషన్స్ అది నేను ముగిస్తాను, ఈ పేపర్లో ఉన్నవే. ఈ మొత్తం పెట్టుబడిదారి వ్యవసాయం వీటన్నిటిని గురించి మాట్లాడుతూ ఎంగెల్స్ అట్లానే లెనిన్ మాట్లాడిన మాటలతో ముగిద్దాం. సో ప్రెజెంట్ క్వశ్చన్ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఆ పుస్తకంలో ఎంగెల్స్ అన్న మాటలు, పెట్టుబడిదారీ విధానం ఉన్నంత కాలం చిన్న రైతుల పరిస్థితి మరింత క్షీణిస్తుందని రైతులకి మనం పదే చెప్పాలి. రైతులకి పదే స్పష్టంగా చెప్పడం మన పార్టీ కర్తవ్యం. వారి చిన్న కమతాలను కాపాడటం అసాధ్యమని, భారీ స్థాయిలో జరిగే పెట్టుబడిదారీ ఉత్పత్తి శక్తిహీనమైన పురాతన చిన్న ఉత్పత్తిని రైలు తోపుడు బండిని తోసుకుపోతుందేమని మనం వారికి చెప్పాలి. ఈ పని కనుక మనం చేస్తే మనం ఆర్థికాభివృద్ధి యొక్క అనివార్యమైన ధోరణికి అనుగుణంగా ఉంటాము. ఈ అభివృద్ధి మనం చెబుతున్న మాటలను రైతులకు అర్థమయ్యేలా చేస్తుంది, అంటే పెట్టుబడిదారీ అభివృద్ధి. సో క్యాపిటలిజంలో ఉన్నంతకాలం మనం చిన్న రైతుల్ని ఆర్గనైజ్ చేయాలని, బహుశా ట్రాన్స్లేషన్ తెలుగు పేపర్ లాస్ట్లో హడావిడిగా తయారైంది, క్షమించండి, దాన్ని మరింత మెరుగు చేసి తీసుకొస్తాం. నాకే సరిగా అనిపించలేదు, కాబట్టి టైం ఉంటే నేను ఇంగ్లీష్లో చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే సో ఎంగెల్స్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అవర్ పార్టీ టు మేక్ క్లియర్ టు ద peasants again and again that their position is absolutely hopeless as long as capitalism holds sway. That it is absolutely impossible to preserve their small holdings for them as such, that capitalist large-scale production is absolutely sure to win over the important antiquated system of small production as a train runs over a pushcar. If we do this, we shall act in conformity with the inevitable trend of economic development, and this development will not fail to bring our words
హోమ్ టు ద స్మాల్ పెజెంట్స్. కాబట్టి పెట్టుబడిదారీ విధానం ఉన్నంత వరకు చిన్న రైతుల్ని మోసం చేయొద్దు, అది పార్టీకి వాళ్ళకి నష్టం. ఇక్కడ మీకు బతుకు తెరువు లేదు. పట్టణ కార్మిక వర్గంతో కలిసి సోషలిజం కోసం పోరాడమని ఎంగిల్స్ అప్పట్లో మాట్లాడారు. ఆ తర్వాత లెనిన్ లెనిన్ ఇంకొక మాట, పూర్తి స్థాయి విముక్తిని సాధించడానికి గ్రామీణ పేదలు పట్టణ కార్మిక వర్గంతో కలిసి పోరాడాలి. వాళ్ళు మొత్తం బూర్జువా వర్గంతో అంటే ధనిక రైతాంగంతో కూడా పోరాడాలి. అది అప్పటికి విప్లవం రాకముందు లెనిన్ చెప్పిన మాట. అప్పటికి డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటూనే లెనిన్ ఏమన్నాడు, ధనిక రైతులతో కలిసి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి. డెమోక్రటిక్ రెవల్యూషన్ లో కూడా అవసరమైతే సందర్భం వస్తే వాళ్ళతో కలుస్తాం, కానీ ధనిక రైతులతో రోజు పోరాడాలి. పూర్తి స్థాయి విముక్తిని సాధించడానికి గ్రామీణ పేదలు పట్టణ కార్మిక వర్గంతో కలిసి పోరాడాలి. మొత్తం బూర్జువా వర్గంతో, చిన్న పెద్ద అక్కడ వ్యవసాయం ఇంకోటి కాదు, అంటే ధనిక రైతాంగంతో కూడా పోరాడాలి. ఇది టు ద రూరల్ పూర్ అనే దాంట్లో లెనిన్ మాట్లాడింది. అట్లనే టు సెక్యూర్ ద కంప్లీట్ ఎమాన్సిపేషన్ ఆఫ్ ఆల్ వర్కింగ్ పీపుల్, ద రూరల్ పూర్ మస్ట్ ఇన్ అలయన్స్ విత్ ద అర్బన్ వర్కర్స్ వేజ్ ఏ ఫైట్ అగైన్స్ట్ ద హోల్ ఆఫ్ ద బుర్జువాజీ ఇంక్లూడింగ్ ద రిచ్ పెజెంట్స్. ఇట్ ఈస్ బిఫోర్ ద డెమోక్రటిక్ రెవల్యూషన్ లెనిన్ వాస్ సేయింగ్. అట్లనే చివరిగా లెనిన్ అని ఇంకొక మాట, పట్టణ ప్రాంత కార్మిక వర్గాన్ని సంఘటితపరిచినట్లే మనం గ్రామీణ కార్మిక వర్గాన్ని కూడా ఒక స్వతంత్ర వర్గ పార్టీగా సంఘటితపరచాలి. తమ ప్రయోజనాలు బూర్జువా రైతుల ప్రయోజనాలకి, బూర్జువా రైతులు పెట్టుబడిదారీ రైతులు బూర్జువా రైతుల ప్రయోజనాలకు భిన్నమైనవని వారికి అర్థమయ్యేలా వివరించాలి. సోషలిస్టు విప్లవం కోసం పోరాడమని వారికి పిలుపువ్వాలి. అణిచివేత, పేదరికాల నుండి విముక్తి అంటే రైతులలోని కొంత భాగాన్ని పెట్టి బూర్జువాలుగా మార్చడం కాదని